దేవుని సంఘం. ఈరోజు పాఠం ఏంటి? ఏది నిజమైన దేవుని సంఘం? నిజంగానండి, అలా మాటల్లో చెబుతూ సిస్టర్ గారు అన్నారు, ఆ మాట కూడా ఒక మాట అన్నారు. దేని గురించి తెలుసుకోకపోయినా అతి ప్రధానమైనదిగా, ప్రాముఖ్యమైనదిగా సంఘాన్ని గురించి తెలుసుకోవాలి. దేని గురించి తెలుసుకోవాలి? సంఘం. క్రీస్తు సంఘం, దేవుని సంఘం ఏదో నిజంగా మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనదండి. ఏది నిజమైన దేవుని సంఘం అనేటువంటి విషయంపై మరి దేవుడు బైబిల్లో వ్రాయించిన సంగతులు ఇంతకుముందు మీరు విన్నారు. ఇప్పుడు కూడా మరిన్ని విషయాలను బైబిల్లో మనం చూద్దాం. మరి దేవుని సంఘాన్ని మనం తెలుసుకోవడానికి మనకి ఏం కావాలో అది దేవుడు బైబిల్లో వ్రాయించండి. మనకి ఏముంటే దేవుని సంఘాన్ని గురించిన వివరణ మనకు అర్థమవుతుంది, లేదా దేవుని సంఘం యొక్క అర్హతలు, లేదా దేవుని సంఘంలో ఎవరుంటారు, ఎలాంటి వారు ఉంటారు, వారికి ఉండవలసిన క్వాలిఫైడ్ ఏంటి, అర్హతలు అంటారండి. అవును, దేవుని సంఘంలో ఉండటానికి అర్హతలు కావాలి. వీటన్నిటిపై మనం బైబిల్లో చూడగలిగితే ఏది దేవుని సంఘం? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే ఒక మాట ఉంటుందండి అక్కడ. ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, మీలో జ్ఞానం ఎవరికి ఉంది అని అడుగుతున్నాడు. చూడండి, అవునా? మీలో జ్ఞానం ఎవరికి ఉంది, వివేకం ఎవరికి ఉంది అని అంటున్నాడు ఆయన. అలా అడిగినప్పుడు మరి మాకుంది అని చెప్పాలి కదా. ఎవరు చెబుతారు మీలో? అలా మనలో ఎవరు చెప్పాలి ఇప్పుడు? అలా ఏమండి, మీలో జ్ఞాన వివేకములు గలవారు ఎవరు అని అడుగుతున్నాడు. పోనీ ఇంతాక మనం లిస్ట్ చేసి చదువుకున్నాం కదా, మనం చేసిన డిగ్రీస్ అన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఇవి ఉంటే సరిపోద్దా దేవుని సంఘం ఏంటి తెలుసుకోవడానికి, దేవుని రాజ్యాంగాన్ని తెలుసుకోవడానికి, దేవుని రాజ్యాన్ని తెలుసుకోవడానికి? ఏమండి, ఈ క్వాలిఫైడ్ ఉంటే సరిపోతుందా? ఈ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుందా? మరి ఏముండాలి? అదే అడుగుతున్నాడు అక్కడ. ఏమని అడుగుతున్నాడు? మీలో జ్ఞానము వివేకము కలిగిన వారు ఎవరు అని అడుగుతున్నాడు ఆయన. ఎవరు? మీలో ఎవరికి జ్ఞానం ఉందంటున్నాడు, మీలో ఎవరికి వివేకం ఉందంటున్నాడు. ఎందుకంటే దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి కదా, దేవుని సంఘాన్ని గురించి తెలుసుకోవాలి కదా. ఎవరు చెబుతారు చెప్పండి? ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి జ్ఞాన వివేకాలు ఉండాలంటున్నాడు. మరి చెప్పేవారికి ఏముండాలి? సంఘాన్ని గురించి వివరించే వారికి ఏముండాలి? అవునా? ఏ క్వాలిఫైడ్ లేకుండా, ఏం చదువుకోకుండా, అవునా, అలా బైబిల్ పట్టుకొని చదవటం వచ్చు కదా. చదవటం వచ్చిన ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకుని నేను కూడా దైవ సేవకుడిని చెప్పుకుంటూ, నేను కూడా సంఘాన్ని కట్టుకుంటాను, సంఘాన్ని కడతాను, నేను కూడా సంస్థాన్ని స్థాపిస్తాను అనుకుంటే తప్పు, పొరపాటు అది. అందుకే అడుగుతున్నాడు ఆయన ఇక్కడ, మీలో జ్ఞాన వివేకములు గలవారెవరు? ఈ లోక జ్ఞానం ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందాక మనం డిగ్రీలు చదువుకున్నాం కదా, అన్నీ కూడా ఇవేమైనా దేవుడు మనకి ఇచ్చిన డిగ్రీలు, లేదా లోకంలో మనం బ్రతకటానికి చదువుకున్న డిగ్రీలు ఇవన్నీ? మీరే చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. చూడండి, ఈ డిగ్రీలన్నీ కూడా దేనికి సంబంధించినవి అన్నమాట? మనం బ్రతకటానికి. మరి దేవుణ్ణి నేర్చుకోవటానికి ఏ డిగ్రీ అవసరం లేదా? ఏ డిగ్రీ అవసరం లేదా? కోర్టులో వాదించడానికి, కోర్టులో మాట్లాడటానికి మన మధ్యలో ఉన్నారండి లాయర్ గారు, ఇక్కడ ఉన్నారు. అంటే కోర్టులో మాట్లాడాలన్నా ఒక లాయర్ కావాలి, అడ్వకేట్ కావాలి కదా. హాస్పిటల్లో
ఎవరికి పడితే వాళ్ళు అలా ఇంజక్షన్ తీసుకుని పొడిచేశారు అనుకోండి, ఏమవుతుంది? అవునా? మరి ఎవరు ఉండాలి? ఏఎన్ఎంఓ, జిఎన్ఎంఓ, బిఎస్ మెడికల్ సైన్స్ తెలిసిన వాళ్ళు ఉండాలి. మనలో ఒకరు ఉన్నారు. ఎవరున్నారు? మరియమ్మ. ఎందుకు? ఒక పేషెంట్కి ఇంజక్షన్ ఎలా ఇవ్వాలో ఆమెకు మాత్రం తెలుసు. మీకు తెలుసా? మనకు తెలుసా? చెప్పండి. సరే, పాఠాలు ఎలా చెప్పాలి? పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి? స్కూల్ పిల్లలకు ఎలా పాఠాలు చెప్పాలంటే ఏం చేయాలన్నమాట? ఏ డిగ్రీలు కావాలి వాళ్ళకి? డిఎడ్, బిఎడ్, అవునా, ఎంఏ ఈ క్వాలిఫైడ్ ఉండాలి వాళ్ళకి. అలా చేసిన వాళ్ళు 2 ఉన్నారు. మన లాయర్ గారు కూడా చేశారు, మరలా మన అన్నమ్మ కూడా చేశారు. అలాగే ప్రజెంట్లో వాళ్ళు చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇకపోతే ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా మరి దేవుని సంఘాన్ని గురించి తెలుసుకోవడానికి ఇంకేం కావాలి? నిజంగానండి, దేవుని సంఘం చాలా గొప్పది. ఎందుకంటే ఆ సంఘమే నిన్ను రక్షిస్తుంది కనుక. రక్షణ సంఘంలోనే ఉంది కనుక. ఆ సంఘం ఎక్కడుంది? అదేంటండి ఎక్కడుంది? రాయచూరులో బోల్డ్ సంఘాలు ఉన్నాయి, ఏ సంఘానికి వెళ్ళినా మాకు రక్షణ దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. కొన్ని మీరు చాలా ప్రసంగాలు విన్నారు, యూట్యూబ్లో చూస్తారు, చాలా విన్నారు, అవునా? నేను చెప్పే మాటల కన్నా మీరు ఎక్కువగా వినుంటారు. ఆ సంఘానికి ఉండే అర్హతలు ఏంటో నిజంగా ఆ మాటలు వింటే గుండె ఆగిపోతుంది. నిజంగా చాలా తెలిసి ఉండాలండి. ఈ క్వాలిటీస్ అంటే ఇప్పుడు మనం చదువుకునే ఈ డిగ్రీలు సరిపోవు. దేవుడి దగ్గర నేర్చుకునే డిగ్రీలు మనకు ఉండాలి. దేవుడు తెలియాలంటే, దేవుడు స్థాపించిన సంఘం ఏంటో తెలియాలంటే. కనుక మీలో జ్ఞాన వివేకములు గలవారెవరు అని అంటూ తర్వాత ఏమంటున్నాడు? వారు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవారై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను అంటున్నాడు. చూడండి, జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, అవునా? ఆ జ్ఞానముతో కూడిన ఏముండాలట? సాత్వికత ఉండాలంటున్నాడు. అంటే మనం లోకంలో చదువుకున్న ఈ జ్ఞానాన్ని మించి దైవ జ్ఞానం మనకు కావాలి, దేవుని వివేకం మనకు కావాలి. సంఘాన్ని గురించి తెలియాలంటే, నిజంగా సంఘం గురించి చెప్పాలంటే కూడా చాలా కావాలి. సంఘాన్ని గురించి అడగాలన్నా కూడా చాలా కావాలి. వెళదామండి సంఘాన్ని గురించి మరిన్ని మాటలు చూద్దాం. సంఘం గురించి ఏమని వ్రాయబడిందో, ఆ సంఘం అనగానే చట్టం అండి అది, అవునా? అదొక రాజ్యాంగం, రాజ్యం. సంఘము అన్న రాజ్యము అన్న ఒకటే, అవునా? సంఘము అన్న రాజ్యము అన్న ఒకటే. ఆ సంఘములో కట్టడలు కానీ, ఆ సంఘములో నియమ నిబంధనలు కానీ, ఆ సంఘములో ఉన్న పద్ధతులు ఇవన్నీ ఎలా ఉంటాయో మరి దేవుడు వ్రాయిస్తూ సంఘాన్ని గురించి విశ్లేషిస్తున్నాడు. చూడండి, ఒకసారి చదవండి. ఇప్పుడు వెళదాం మనం. ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన మాట మనం చదువుకుంటే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో దేవుని మందిరము అంటున్నాడు. దేవుని మందిరం ఎక్కడున్నాయి? దేవుని మందిరాలు దేవుని మందిరం అంటున్నాడు. దేవుని మందిరం ఎక్కడుంది? పోనీ లోకంలో ఉన్న వాళ్ళని అడగండి, దేవుని మందిరం ఎక్కడుంది అనగానే ఏమంటారు వాళ్ళు? ఏదో ఒక చర్చి మనకు చూపిస్తారు, అవును? ఎక్కడో ఒక చర్చి కనిపిస్తే దాన్ని మనకు చూపిస్తారు. ఇదేనండి దేవుని మందిరం, ఇది పరిశుద్ధ ఆలయం అని చెబుతారు మనకు. అది నిజమా అబద్ధం చెప్పండి నాకు. మరియమ్మ మాత్రం అబద్ధం అంటుంది. ఏమండి? నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే దేవుని సంఘాన్ని గురించి నేర్చుకుంటున్నాం కనుక మీ మనసులో ఏముందో ఓపెన్గా చెప్పేసేయండి. నేను అడిగినప్పుడు ఏముందో అది చెప్పేసేయండి. అలాగే
దేవుని మందిరం అంటున్నాడు. ఆ దేవుని మందిరం అంటే ఏంటో చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా మందిరం అంటే ఏంటో అనగా జీవము గల దేవుని సంఘము అంటున్నాడు చూడండి. మందిరం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? సంఘము. ఏ సంఘము? జీవము గల దేవుని సంఘము అంటున్నాడు. జీవము గల దేవుని సంఘము. పోనీ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ, అవునా, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఏజీ చర్చ్ ప్రతి వారం అన్న బాధేస్తున్నాడండి మా సంఘాలు అనుకోకండి, ప్లీజ్ అపార్థం చేసుకోకండి. టైం వచ్చింది కనుక నేర్చుకుంటాం. ఇన్ని ఏళ్ళు మనం నేర్చుకోలేదు కదా. మెథడిస్ట్ కానీ, ఇంకా పెంతెకోస్తు కానీ, బ్రెదరన్ చర్చ్ కానీ, లూథరన్ చర్చ్ కానీ, సెవెంత్ డే చర్చ్ కానీ, క్యాథలిక్ చర్చ్ కానీ, ప్రొటెస్టెంట్, బ్యాప్టిస్ట్, పాపిస్ట్ ఉందా లేదా? నిజంగా ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా ఆ సంఘాలలో ఎలాంటి రిలేషన్షిప్ మనం పెట్టుకున్నా చివరికి పాపిస్ట్ అయిపోతాను కాదా? జీవము గల దేవుని సంఘము అంటున్నాడు. ఇప్పుడు చెప్పిన పేర్లన్నిటిలో జీవం ఉందా? ఇంకా చాలా ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయట? ఎన్ని శాఖలు ఉన్నాయట? అబ్బాయి బాబోయ్, 3000కు పైగా ఉన్నాయట. వాటి పేర్లన్నీ చెప్తే మనకు గంట సరిపోదు. ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, వీటిలో ఏది జీవము గల దేవుని సంఘం? మెథడిస్ట్కి వెళ్ళిన వాడు ఏమంటాడు? మాదే జీవము గల దేవుని సంఘం అంటాడు. బ్రదరన్కి వెళ్ళిన వాడు ఏమంటాడు? మాదే నిజమైన దేవుని సంఘం అంటాడు. లూథరన్ క్యాండిడేట్ ఏమంటాడు? మాదే నిజమైన సంఘం అంటాడు. పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారు? అతి పరిశుద్ధమైన స్థలం మాదే అంటారు వాళ్ళు. ఏది నిజం? అవునా, ఏది నిజం చెప్పండి? జీవము గల దేవుని సంఘం అంటాడు. సంఘములో జీవం ఉండాలి. సంఘంలో ఏముండాలట? జీవం ఉండాలి. జీవం ఉన్న సంఘం ఎక్కడుంది? ఏ ఊర్లో ఉంది? ఏ జిల్లాలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఏ దేశంలో ఉంది? ప్రపంచంలో ఎక్కడుంది? జీవము గల దేవుని సంఘం. మందిరం అంటున్నాడు. మరలా మందిరము, దేవుని మందిరం అని చెప్పి ఆ మందిరము జీవము గల దేవుని సంఘం. ప్రపంచంలో మందిరాలు ఉన్నాయి కానీ జీవము గల మందిరం ఎక్కడుంది? ఉందా? ఇంతకీ మందిరంలో ఉండవలసిన జీవం ఏంటి? దేవుని సంఘం అండి, దేవుని రాజ్యం అండి, దేవుని మందిరం. ఆ మందిరం ఎక్కడుంది? ఆ మందిరాన్ని ఎవరు స్థాపించారు తెలుసా? మనుషులు ఎవ్వరు స్థాపించలేదండి. ఇప్పుడు మనం చదువుకున్న లేదా మనం చెప్పుకున్న ప్రతి సంఘాన్ని ఎవరో ఒకరు మనిషి స్థాపించారు దాన్ని. అవునా? మెథడిస్ట్ సంస్థను ఎవరు స్థాపించారు? బ్రదరన్ సంస్థను ఎవరు స్థాపించారు? అవునా? ప్రతి సంఘం వెనకాతలు ఎవరో ఒక మనిషి బయటకు వస్తాడు. కానీ ఆ రాజుల కాలమందు దేవుడు సంఘాన్ని స్థాపిస్తానని చెప్పాడే, అది దేవుని రాజ్యం అన్నాడే, ఆ రాజ్యాన్ని, ఆ సంఘాన్ని ఎవరు ఎక్కడ స్థాపించారు? ఇందాక చదువుకున్నాం మనం. అవునా? ఒక బిట్ వచ్చింది అందులో. పేతురు ప్రసంగంతో 3000 మంది బాప్తిజం తీసుకుని ఎక్కడ చేర్చబడ్డారు వాళ్ళు?
సంఘములో చేర్చబడ్డారు వాళ్ళు. అది జీవము గల దేవుని సంఘము. క్రీస్తు శిరస్సై ఉంటే, అవును, క్రీస్తు శిరస్సై ఉంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ ఏమవుతారన్నమాట? అవయవాలు. అవునా? అవయవాలు కలిగిన, జీవము కలిగిన మనుషులు బాప్టిజం ద్వారా క్రీస్తులోనికి చేర్చబడితే, క్రీస్తుని శిరస్సుగా అంగీకరిస్తే అదే జీవము గల దేవుని ఆలయం. ఈ మట్టి గోడలు కాదు, మనుషులు కట్టిన ఈ నిర్మాణాలు కాదు, దేవుడు కట్టిన ఆలయాలు మనుష్యులు. ఆ సంఘములో, దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో జనులు. ఎవరి జనులు? బాప్టిజము ద్వారా క్రీస్తును ధరించుకున్న వారు, ఈయనే మా శిరస్సు అని చెప్పుకున్న వారు. సంఘం. సంఘం అనగానే మీరు కట్టడాల వైపు చూడకండి. ఎక్కడ చూడాలి సంఘం అనగానే? సంఘము అనగానే క్రీస్తు గుర్తుకు రావాలి. సంఘము అనగానే క్రీస్తు స్థాపించిన లేదా క్రీస్తుకున్న అవయవాలు గుర్తుకు రావాలి. సంఘం అనగానే ఎవరెవరు క్రీస్తులోనికి చేర్చబడ్డారో వాళ్ళందరూ గుర్తుకు రావాలి. అదే సంఘం. దాని పేరే సంఘం. దేవుడు చెప్పింది దానినే రాజ్యం అని. ఆ సంఘములో, దేవుని మందిరమైన ఆ సంఘములో జనులు. ఎవరు? ఈ సంఘంలో ఉన్న జనులు. అవునా? చేర్చబడిన ఈ జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియాలి అని ఈ సంగతులు, సంఘమును గుర్చిన సంగతులను మీకు వ్రాయుచున్నాను అంటున్నాడు. చూడు, తిమోతికి రాస్తున్నాడండి పౌలు గారు పత్రిక. సంఘాన్ని గురించి ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి ఆయన. ఆ సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెను అంటున్నాడు. ఎలా ప్రవర్తించాలి? నిజంగానంటే ప్రవర్తన అన్నది సంఘానికి కనెక్ట్ అయ్యి ఉండకపోతే సంఘం ఏమైపోద్ది తెలుసా? ఏమైపోద్ది? సంఘం కూలిపోద్ది. ఆ సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది మీకు తెలియాలంటున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. తిమోతికి రాస్తూ తిమోతి గారి సంఘములు చెప్పమని ఆదేశిస్తున్నాడు ఆయన. దేవుని సంఘముగా పిలువబడుతున్న తిమోతి ఎవరినైతే సంఘముగా చేశాడో వాళ్ళకి చెప్పమని రాస్తున్నాడు పత్రిక ఆయన. ఎలా ఉన్నారు తిమోతి మీ సంఘంలో పిల్లలు? మీ సంఘంలో ఎలా ఉన్నారు? ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఎలాగూ ప్రవర్తించవలనది మీకు తెలియాలని సంగతులను వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము అంటున్నారు చూడండి, ఆధారం. ప్రవర్తన బాగు లేకపోతే పిల్లరుగా నిలబడలేవు నువ్వు. అవునా? ఎలా ఉండాలి? ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆ మాట చూస్తారా ఒకసారి మీరు? ఆ మాట చూస్తారా? ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22. కావున మునుపటి ప్రవర్తన విషయం అంటే క్రీస్తు సంఘములో చేర్చబడక ముందు నీ ప్రవర్తన ఎలాగుంది? అవునా? మునుపటి ప్రవర్తన అంటున్నాడు దానిని. మునుపటి ప్రవర్తన విషయములోనైతే ఎలా ఉన్నావో తెలుసా? ముందుగా ఎలా ఉన్నావు? ముందు క్రీస్తులోనికి రాకముందు మనందరి జీవితాలు ఎలాగున్నాయి? మన బ్రతుకులన్నీ ఎలాగున్నాయి? అవునా? మోసకరమైన దురాశల వలన చెడిపోతున్నాం మనం. అవునా? మోసపూరితమైన దురాశలు అంటున్నాడు చూడండి. అంటే క్రీస్తులోనికి రాకముందు నీ ప్రవర్తన ఎలా ఉందన్నమాట? మోసం, దురాలోచన, దుష్క్రియలు. అంటే అందరినీ మోసం చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడు? క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తు సంఘములో చేర్చబడక ముందు.
ప్రవర్తన ఎలాగుంది? మోసం చేసావు, అబద్ధం చెప్పావు, దొంగతనం చేసావు, ఎన్నో చేసాం కదా. క్రీస్తులోనికి రాకముందు ఎన్నో చేశారు. అందుకంటున్నాడు ఆయన, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసం జరుగుతుంది. మొత్తం మోసమే, మోసం మోసం అంటున్నాడు. మోసకరమైన దురాశల వలన చెడిపోయాం. మనం అందరం చచ్చిపోయాము, చెడిపోయాము, దేవునికి పనికి రాకుండా పోయాం మనం. ఇలా చెడిపోయిన వారు, చచ్చిపోయిన వారు, మోసం జరిగిన తరువాత మోసం చేసే వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? దేవుని రాజ్యంలో నిలబడగలుగుతారా? దేవుని సంఘంలో ఉండగలుగుతారా? ఇలాంటి వారు ఉంటారా? ఉండొచ్చా? ఏమండి? ఇలా ఉన్నాయి ఒకప్పుడు మన బ్రతుకులన్నీ కూడా. కానీ ఇప్పుడు నువ్వు మారావు. ఇప్పుడు మారాం మనమంతా, మారిపోయాం మనమంతా. మన ప్రవర్తన మారిపోయింది. ఎలా మారాం మనమందరం? క్రీస్తులోనికి రాకముందేమో ఒకలా ఉంది నీ జీవితం. అలా ఉన్నందుకే కదా క్రీస్తు నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు. మారు మనసు పొంది అంటున్నాడు. అందుకే మారాలి మనసు అంటున్నాడు. మారని మనసు ఉన్నప్పుడు ఒకలా ఉన్నావు, మారిన తరువాత కూడా అలాగే ఉంటే నీ బ్రతుకు అర్థమే ఉంది చెప్పు? మారిన తర్వాత కూడా అలాగే ఉంటే ఇక మార్పు ఎక్కడుంది? మారు మనసు పొందక ముందు ఎలాగో ఉన్నావు, కానీ మారు మనసు పొందిన తరువాత, క్రీస్తులో నీకు వచ్చిన తరువాత, క్రీస్తును ధరించుకున్న తరువాత, క్రీస్తు నీకు శిరస్సు అయిన తరువాత, నువ్వు ఆ క్రీస్తుకు అవయవం అయి ఉన్న తరువాత మరలా అలాగే ఉంటావా? చదువు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు. చూడు, వదులుకొని నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమును. నీతి రావాలి. నీతి వచ్చిందా? యథార్థత వచ్చిందా? ఇంకా భక్తి వచ్చిందా? భయం వచ్చిందా? ఏమొచ్చింది? ఏం వదులుకున్నావు అసలు నువ్వు? మనం ఏం వదులుకున్నాం చెప్పండి. నిజంగానండి, బాప్తిస్మం తీసుకోక ముందు ఎలా ఉన్నామో తీసుకున్న తర్వాత కూడా చాలామంది అలాగే ఉంటారు. నెల వరకు బాగుండొచ్చు. అవును, ఒక నెల బాప్టిజం తీసుకున్న తర్వాత ఒక నెల బాగుంటారు కొందరైతే. తర్వాత మరలా వెళ్ళిపోతారు. అసలు బాగాలేదు ఈ లైఫ్ అని చెప్పి. కొందరైతే ఒక సంవత్సరం ఉంటారు, కొందరైతే ఒక 10 ఏళ్ళు ఉండొచ్చు. అంతం వరకు సహించగలిగిన జీవితం ఉందా నీకు క్రీస్తులోకి వచ్చిన తర్వాత? చివరి వరకు మరణం నిన్ను పలకరించినంత వరకు క్రీస్తును ధరించుకున్న వాడుగా, నిజాయితీ పరుడుగా, సత్ప్రవర్తన కలిగిన వాడుగా ఉండటానికి అలా బునాది వేసుకున్నావా నువ్వు? అసలు మధ్యలో వెళ్ళిపోవటానిక, లేదా మధ్యలో వెళ్ళిపోవటానిక, పక్కనున్న వారిని చేపి వెళ్ళటానిక? దేనికోసం క్రీస్తులోనికి వచ్చావు నువ్వు? ఎందుకు క్రీస్తుని ధరించుకున్నావు నువ్వు? అసలు నలుగురు మెచ్చుకోవాలనా? నలుగురు చూడాలనా? నలుగురు నిన్ను మంచోడని పిలవాలనా? దేనికోసం వేసుకున్నావు ఈ బాట? క్రీస్తుని ఎందుకు ధరించుకున్నావు నువ్వు అసలు? క్రీస్తును ధరించుకోవటం అంటే దేవుని సంఘములో సభ్యుడుగా నువ్వు చేరుతున్నావు అన్నమాట. ఒక సభ్యుడుగా క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో, దేవుని మందిరంలో చేర్చబడుతున్నావు నువ్వు. భక్తి ఉండాలంటున్నాడు. చదువు మాట. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావమును, నవీన స్వభావమును ధరించుకోవాలి. క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి. నిజంగానండి, విషపూరితమైన పురుగులు కూడా క్రొత్త జీవితాన్ని పొందటానికి ఆతురపడుతుంది. ఒక పామును చూడండి, కొన్నేళ్ల తర్వాత అది అలా పెరిగి పెద్దదైపోతూ దాని ఆయుష్ అంతా తగ్గిపోతూ ఉంటే కొంతకాలానికి అది కుబుసం విడవటం తెలుసా మీకు? పాము ఎందుకు అలా కుబుసాన్ని విడుస్తుంది చెప్పండి? అది ఆ కుబుసం ఎందుకు విడుస్తుంది?
పరిగెత్తాలన్నా, అది తిరగాలన్నా దానికి నవీన స్వభావం కావాలి, కొత్త బ్రతుకు దానికి కావాలి. అలా వెళ్ళిపోతూ 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 ఎక్కడో ముళ్ళ కంపలోకి వెళ్ళిపోతుందండి, లేదా బండల సందులోకి వెళ్ళిపోతున్నది. ఎక్కడో చిన్న ఆ రంధ్రాల గుండల ప్రవహిస్తూ దాని మీదనున్న ఆ చర్మాన్ని, అవునా, పాతబడిన చర్మాన్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏంటి? ఒక విష జంతువు, క్షమించండి, ఒక విష పురుగు. ఏంటంటే జీవితం, పురుగులలో ఏమంటే నవీన స్వభావాన్ని కలిగిన పురుగులు ఉన్నాయి, జంతువులలో అలాంటివి ఉన్నాయి, పక్షులలో అలాంటివి ఉన్నాయి. కానీ మానవ బ్రతుకు ఎందుకండి మరలా అలాగే వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి మనిషి బ్రతుకు ఎందుకు వెళ్ళిపోతుందంటే నిజంగా దేవుని సంఘం ఏంటో మనుష్య ప్రపంచానికి తెలియలేదండి, నిజంగా తెలియదు. మరి చర్చిల్లో ఉన్న పెద్దలు, మాస్టర్సు, బోధకులు వీళ్ళందరూ చెప్పటం లేదా? చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? వాళ్ళు ప్రసంగాలు చెబుతున్నారు, ఒక పేరా తీసుకుని అంతే. పోనీ వాళ్ళకి నచ్చిన ఏదో ఒక పాఠం, లేదా వాళ్ళు రాసుకున్నది ఏదో చెబుతారు. బైబిల్ ఏముంటుంటుంది? బైబిల్ చేతిలో ఉంటుంది, ఏమన్నా. కానీ ప్రసంగం మాత్రం ఎవరిదో చెబుతుంటారు, వాళ్ళు దేవుడు చెప్పింది కాదు. నిజంగానండి చాలా కష్టమండి దేవుని గురించి తెలుసుకోవాలండి. దేవుని పిల్లలారా, ఇకపోతే ఆయన ఏమంటున్నాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 చదవండి. సంఘం ఎలా కట్టబడిందో చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచ్చినాను. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి, దేవుడు నిర్మించిన లేదా దేవుడు స్థాపించిన సంఘమునకు ముఖ్యమైన మూలరాయి అంటున్నాడు. చూడండి, దేనికి? మీరు కట్టుకున్న చర్చిలు కాదు, అవునా, మనం కట్టిన చర్చిలు కాదు, మనం చెప్పుకుంటున్న సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలకు మూలరాయి వేయటానికి క్రీస్తు కాలేదు ఆయన. బాగా గమనించండి, ఏమంటున్నాడు? దేవుడు స్థాపించిన సంఘమునకు క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అంటున్నాడు. చూడండి, బునాది రాయి అంటారు కదా, ఆ రాయిని ఏమంటారు? బునాది రాళ్ళు. ముఖ్యమైన మూలరాయి, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఎవరు అన్నమాట సంఘానికి మూలరాయి? క్రీస్తు అండి, అవునా. సంఘం కట్టుటలో ఆ సంఘానికి పునాది వేసినటువంటి ముందు రాయి, మూలరాయి ఏది? క్రీస్తు. క్రీస్తు మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు బునాది కట్టబడింది. చూడండి, అపోస్తలులు, ప్రవక్తలు వేసిన బునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎవరు? ఆ 3,000 మంది బాప్టిజం తీసుకున్నారే, వాళ్ళు ఎక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళు ఎవరు అనుకున్నారు మీరు? ఇంతవరకు వాళ్ళు ఎవరు అనుకున్నారు మీరు? బాప్టిజం తీసుకున్న విశ్వాసులు అనుకున్నారు మీరు, అవునా. దేవుని పిల్లలు, భక్తులు అనుకుంటున్నారు మీరు. వాళ్ళు ఎవరో తెలుసా? క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయితే అపోస్తలులు, ప్రవక్తలు, పిల్లర్స్ వాళ్ళే. ఆ తరువాత అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా వేయబడిన సంఘానికి వీళ్ళెవరో తెలుసా? ఆ ప్రవక్తలు, అపోస్తలులు వేసిన బునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఒక రాయిగా 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 పేర్చాలి. ఇప్పుడు వెళ్ళిపోవాలి సంఘం, కట్టడం, నిర్మాణం అవుతుంది. చూడండి, దేవుని సంఘము కట్టబడుతుంది. అంటే ప్రతి కట్టడం, చూడండి, ప్రతి కట్టడం అంటే దేవుని సంఘము స్థాపింపబడటానికి అపోస్తలులు, ప్రవక్తలు ద్వారా కట్టబడుతున్నారే మీరు. కట్టబడిన వారు, కట్టబడుతున్నవారు. పేతురు ప్రసంగంతో ఎన్ని రాళ్ళు వచ్చాయన్నమాట సంఘం కట్టడానికి? 3,000 రాళ్ళు. ఆ రాళ్లతో సంఘం ఇలా కట్టబడుతుంది. చూడండి, ఇప్పుడు అలా ఇలా 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 గోపురం పైకి వెళ్ళిపోతుంది సంఘం. అలా
కట్టబడాలంటే ఆ ప్రవక్తలు అపోస్తులు నిన్ను అమర్చాలి, క్రీస్తు నిన్ను అమర్చాలి. కట్టబడటానికి రాళ్ళు కావాలి కదా. అలా కొండలో ఉన్న బండరాయిని తీసుకొచ్చి మీరు పెట్టారనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు ఏమవుతుంది ఆ ఇల్లు? అవునా? మీరు ఇల్లు కట్టాలంటే ముందు ఏం తెచ్చుకుంటారు మీరు? మనం ఇల్లు కడతాం కదా, మన ఇంటిని నిర్మించడానికి మనం ఏం తెచ్చుకుంటాము? రాళ్ళు తెచ్చుకోవాలి, సిమెంట్ తెచ్చుకోవాలి, అవునా, ఇనుము తెచ్చుకోవాలి. అలా రాళ్ళు, కొండలో ఉన్న బండరాళ్ళని అసలు దానికి మొహం ఉండదు, అలాంటి రాయి తీసుకొచ్చి అలా పెట్టారనుకోండి, మీ ఇల్లు నిలబడుతుందా? నిలబడదు. మరి ఏం చేయాలి? ఆ రాతిని ఏం చేయాలి? రాయిని తొలచాలంటారండి దాన్ని, అవును. ఆ రాతిని తొలచాలి. ఆ రాతికి ఒక రూపాన్ని ఇవ్వాలి, ఎందుకంటే కట్టబడాలి కనుక. మరి యేసుక్రీస్తుల వారిని మూలరాతిగా దేవుడు అన్నప్పుడు ఆ రాతిని ఎవరు చెక్కారు? ఆ రాతిని ఎవరు తొలిచారు? సంఘానికి పునాదిగా వేయటానికి ఎవరు తొలిచారు చెప్పండి? దేవుడు తొలిచాడండి. ఆయన క్రీస్తు కట్టాలి. ఇప్పుడు సంఘం కట్టబడాలి. ఇది ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న, పవిత్రులుగా పిలువబడేవాళ్ళు, పరిశుద్ధులుగా పిలువబడేవాళ్ళు, పవిత్రమైన రాళ్ళుగా, పరిశుద్ధమైన రాళ్ళుగా, క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన వారుగా, సంఘములో చేర్చబడే వారు ఎవరైతే వస్తారో వాళ్ళ ద్వారా సంఘం కట్టబడుతుంది. దేవుని సంఘం, మందిరం కట్టబడాలి. ఇప్పుడు అంటున్నాడు, ప్రతి కట్టడమును ఆయనలో, క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నాము అంటున్నాడు. చూడండి, పవిత్రమైన పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. సంఘం వృద్ధి పొందాలి. సంఘం వృద్ధిలోనికి వెళ్ళిపోవాలంటే అమర్చబడాలి. ఎవరు? కొండలో ఉన్న రాళ్ళు కాదా సంఘాన్ని కట్టవలసింది? ఏ రాళ్ళు? క్రైస్తవులుగా పిలువబడే ఆ రాళ్ళు. క్రీస్తుకు దూరంగా ఉన్న వాళ్ళు, క్రైస్తవంలో లేని వాళ్ళు, క్రీస్తును ధరించుకొని క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు, ఆ సంఘములో వచ్చిన వాళ్ళు రాళ్ళుగా అమర్చబడాలి చక్కగా. అప్పుడైతే ఏమవుతుందో తెలుసా? దేవాలయం కట్టబడుతుంది, దేవుని మందిరం కట్టబడుతుంది. 22 అంటున్నాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలం అంటే దేవుని మందిరం. దేవుని మందిరాన్ని కట్టాలి. ఎవరు కట్టాలి? క్రీస్తు మూలరాయి, అపోస్తులు, ప్రవక్తలు పునాదులు, మీరు కట్టబడే రాళ్ళు, అమర్చబడిన రాళ్ళు. అదండి దేవుని సంఘం. అలాంటి నువ్వు అలా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అమర్చబడిన వారుగా క్రీస్తును ధరించుకున్న నువ్వు సంఘం కట్టడానికి ఉపయోగపడుతున్నావా? సంఘాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నా సహోదరులుగా, నా సోదరుమణులుగా బైబిల్ పరమైన వచనాలతో హెచ్చరించడానికి చెబుతున్నానండి. ఎవరి మీద నిందలు మోపాలని కాదు, ఎవరి మీద మీరు అపార్థం చేసుకోవడానికి కాదు, లేదా మీ మీద ఏమో కోపంతో కాదు. నా వాళ్ళను కాపాడాలి, అవునా? నా వాళ్ళని కాపాడుకోవటానికి క్రీస్తుకు అవయవాలుగా, క్రీస్తుకు శరీరాలుగా నిలవవలసిన వీళ్ళు ఏమైపోతున్నారు చెప్పండి? ఇప్పుడు సంఘం ఏమైపోతుంది? సంఘం శిథిలమైపోవడానికి సిద్ధంగా ఉంది. ఎలా? క్రీస్తును ధరించుకున్న నువ్వు, క్రీస్తులో ఉండిన నువ్వు ఏమైపోయావన్నమాట? తప్పు చేస్తే ఏం చేసినట్టు? అమర్చబడట్లేదు నువ్వు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక మీరేం చేస్తున్నారన్నమాట? మనం ఏం చేస్తున్నాము? మనలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మనుషులకు కనబడవలనని, లేదా మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నారు చాలామంది. నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు?
సామెత ఉందండి. ఒక సామెత చెప్పారు. ఏమని చెప్పారు? నవ్వుతూ చెప్పేవాడట దేనికి చెబుతున్నాడట? నువ్వు కొండకి దూకేయటానికి అన్నమాట. అవునా? నువ్వు పాడైపోవడానికి చెబుతాడు నవ్వుతూ చెప్పేవాడు. తిట్టి చెప్పేవాడట, తిట్టి చెప్పేవాడు దేనికి చెబుతాడట? బాగుపడటానికి చెబుతాడు అన్నమాట. కానీ మీరేం చేస్తారు? నవ్వుతూ చెప్పేవాని మాట వింటారా, తిట్టేవాని మాట వింటారా? మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరి మాట వింటాం మనం? మనకు నవ్వుతూ 36 పళ్ళు బయటకు పెట్టి అలా చెప్పేవాళ్ళ మాటలు మనకు బాగుంటాయి. కోపంతో తిడతాం అనుకో మనకు నచ్చదు. అందుకేనండి ఆయన తిడతాడండి, ఆయన తొడగొడతాడండి, ఆయన సవాలు చేస్తాడండి. అవునా? ఇంట్లో దొంగతనం జరిగింది అనుకో, ఏం చేస్తారు మీరు? ఇంట్లో దొంగతనం జరిగింది అనుకో, ఎవరు తీసుకెళ్లారో మహానుభావులు, దేవుడు వారిని దీవించునుగా అంటారా? ఏమంటారు? అకస్మాత్తుగా తీసుకెళ్ళేటప్పుడు మీకు కంటపడ్డానికి ఏం చేస్తారు? ఎత్తుకెళ్ళేటప్పుడు మీకు కంటపడ్డానికి ఏం చేస్తారు? మీరు ఉతికి ఎండగట్టేస్తారు. అవునా? మీరు ఉతకటమే కాదు, మరలా ఎవరితో ఉతికారేస్తారు? మీరు ఎవరితో ఉతికిస్తారు మళ్ళీ? స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు మీరు. అంటే మీ ఇంట్లో దొంగతనం జరిగినా, అవునా, మీ ఇంట్లో ఏమైనా ప్రమాదం జరిగినా, మనకు మన కుటుంబ పరంగా మన వ్యక్తులైన వారికి, మన కుటుంబంలో ఉన్న వారికి ఏదైనా జరిగితే కోర్టుకి వెళతావు, పోలీస్ స్టేషన్కి వెళతావు, కేసులు పెడతావు. మీరు రాజీ పడండి రాని కొట్టుకున్నా మనం ఒప్పుకో, చూద్దాం. అవునా? మరి బైబిల్కి అన్యాయం జరిగితే, క్రీస్తుకి అన్యాయం జరుగుతుంటే, దేవుడికి అన్యాయం జరుగుతుంటే ఎవడండి పట్టించుకుంటున్నారు చెప్పండి? ఏ చర్చ ముందుకు వచ్చింది చెప్పండి? వచ్చిందా? మాట్లాడండి. దేవుడి సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. దేవుడి సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. యేసు మరియకు పుట్టలేదు, ఆమె ఆయనకు అమ్మ కాదు, భార్య అన్నప్పుడు ఎవడండి ముందుకు వచ్చాడు? ఎవడొచ్చాడు తెలుసా? ప్రపంచ చరిత్రలో ఎవడి పేరైనా చెబితే ఎవరి పేరు చెప్పాలి? ఎవడైనా వచ్చాడు చెప్పండి? మీకు మాటలు రావు. అవునా? ఇలా మాట్లాడేటప్పుడు మనకు మాటలు రావు. మరి ఎలా మాట్లాడేటప్పుడు వస్తాయి మనకు మాటలు? అదేనండి, ద డా విన్సీ కోడ్ అని సినిమా తీసినప్పుడు దానికి లెటర్ రాసి ఎవడరా తీశాడు ఎలాంటి సినిమా, తప్పుడు సినిమా అని ప్రశ్నించిన వారు ఎవరు? ఒక్క జయశాలి గారు మాత్రమే. మరి మిగిలిన సంఘాలు ఉన్నాయి కదా, 3000 ముక్కలైపోయాయి కదా, ఈ ముక్కలన్నీ ఏం చేస్తున్నాయి అన్నమాట? ప్రార్థనలు చేస్తున్నాయి. పనికి మాలిన ప్రార్థనలు చేస్తున్నాయి. పని చేయరు వాళ్ళు, పని చేయరు వీళ్ళు. ఏం చేస్తారన్నమాట? ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనలు చేయొద్దని చెప్పట్లేదండి నేను. ప్రార్థనలు చేయండి, కానీ పని చేసి ప్రార్థన చేయండి. పని చేసి ప్రార్థన చేయాలి. బంగారం ఎత్తుకెళ్ళినప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, మరి ఇంట్లో బంగారం ఎత్తుకెళ్ళినప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా. అప్పుడు చేయవు. అప్పుడు ఎందుకు ప్రార్థన? అప్పుడు ప్రార్థన పనికిరాదు. అప్పుడు ప్రార్థనలు పనికిరావు. అప్పుడు పద వెళదాం అంటాడు అంతే. మనకు తెలిసిన లాయర్ ఎవరు? మనకు తెలిసిన పిఎస్ఐ ఎవరు? మనకు తెలిసిన ఎస్ఐ ఎవరు? మనోడు అంటున్నాడు మనకు తెలిసిన లాయర్ ఎవరంటే మన సిస్టర్ గారిని చూస్తున్నాడు మనోడు. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తుందో మనం జాగ్రత్తగా ఉండు. వాదించాలి కదా. ఆలోచించండి దేవుని పిల్లలారా, గమనించండి. నేను అడిగే ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పండి. యేసు క్రీస్తుల మీద తప్పుడు అభియోగాన్ని రాసి దాన్ని చిత్రీకరించి ఒక సినిమాగా బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదు అంటే, ఒకరే మాట్లాడారు అంటే ఆయన దగ్గర ఉన్నదేంటి, వీళ్ళ దగ్గర లేనిదేంటి చెప్పండి? మాట్లాడొచ్చు కదా వీళ్ళు కూడా. ఏమండి?
నిజంగా మీరు అర్థం చేసుకుంటారు. అందుకే మీ డిగ్రీలు ఏంటో రాయించాను నేను ఇక్కడ. ఇది నా దగ్గర పెట్టుకుంటాను దీన్ని. ఏం చదువుకున్నారు, మీ వయసు ఎంత, మీ పేరేంటి, అవునా? అంటే ఆలోచించగలిగిన వయసు మీకుందా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు తలుచుకుంటే రాయచూరు పట్టణాన్ని మార్చేయగలరు తెలుసా మీరు. మనం తలుచుకుంటే ఈ పట్టణం కాదు, పక్కనున్న ప్రాంతాలు కూడా మార్చగలం. అది మనకు అనవసరం. మనకేం కావాలి? నలుగురు విడిపోయి యేసుప్రభువు ఎక్కడో ఒక మాట చెప్పాడు కనుక ఏమని, ఎక్కడ 2-3 కూడి నన్ను ఆరాధిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు కనుక ముగ్గురుగా విడిపోవడానికి ప్రయత్నిస్తారు, అవునా? ఏ క్వాలిఫైడ్ ఉండదు, ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడో తెలియదు, అవునా? బైబిల్ పట్టుకోవటం, నేర్చుకోవటం, ప్రసంగాలు చేసేయటం, ప్రసంగాలు రాకపోతే యూట్యూబ్లో వెతకటం. ఈ మధ్యన మన సంస్థకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది పాస్టర్స్, నాకు తెలిసిన వాళ్ళు సింహగర్జనలో ఉన్నవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా సంతోషించానండి నేను చూసి. ఒక పాస్టర్ గారేమో నా దగ్గర ఉన్న సింహగర్జన తీసుకెళ్ళిపోయాడు. వీళ్ళంతా ఒకప్పుడు ఒప్పుకోలేదండి. ఆలోచించండి, ఎవరిని మీరు సంతోషపెడుతున్నారు? మనుషుల్లా? తప్పు. క్రీస్తును సంతోషపెట్టాలి. క్రీస్తును సంతోషపెట్టాలంటే క్రీస్తు సంఘంలో సభ్యుడిగా నువ్వు నిలవాలి ఖచ్చితంగా. అది కూడా సత్ప్రవర్తన గలవాడే నిలబడాలి. నువ్వు పరిశుద్ధుడిగా నిలబడాలి. నువ్వు అందుకంటున్నాడు, మనుషులను సంతోష పెట్టువారు చేయనట్లు కంటికి కనపడుటకే గాని క్రీస్తు దాసులు. మీరు ఎవరనుకున్నారు? మీరు క్రీస్తులో చేర్చబడిన వాళ్ళంతా ఎవరన్నమాట? ఏమండి, ఇంకో మాట మీకు చెప్తారండి. క్రీస్తు దాసులు. బాప్తిజం తీసుకుని వచ్చిన వెంటనే మీరు దాసులు అయిపోరు. ఒకవేళ దాసులైనా ప్రసంగికులు అయిపోరు. మీకు తెలియని సంగతి ఏంటంటే, మన వాళ్ళు ఏం చేస్తారంటే బాప్టిజం తీసుకోవడం, బైబిల్ పట్టుకుని బయటికి వెళ్ళిపోవటం. నిన్ను ఎవరు పంపించాలి తెలుసా? బైబిల్ పట్టుకెళ్ళారా అని ఎవరు చెప్పాలి తెలుసా? నువ్వు వెళ్ళకూడదు. అలాంటి వారు ఎవరైనా తోసి తన్ని తరిమేయండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, ఇది గుర్తుండాలంటున్నాడు, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని ఇష్టం నీ మనస్ఫూర్తిగా జరిగించాలి. నువ్వు బ్రతకటానికి పట్టుకోకరా బైబిల్. బ్రతకటానికి పట్టుకుంటున్నావు బైబిల్. నువ్వు దేవుని పని చేయాలని కాదు, ప్రజల్ని దేవునిలో నిలబెట్టాలని కాదా నీ బ్రతుకు? నిజంగానండి, బైబిల్ ఎవరు పట్టుకోవాలో కూడా బైబిల్ చెప్పింది. ఎవరు పట్టుకోవాలో చెప్పింది, ఎవరు ప్రసంగించాలో చెప్పింది, ఎవరు బోధించాలో చెప్పింది. 7వ వచనంలో అంటున్నాడు ఆయన, మనుషులకు చేసినట్టుగా కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. మీ సేవ ఇష్టంతో చేయండి అంటున్నాడు. మీ సేవ ఇష్టంతో చేయండి. ఎవరు ఇష్టపడాలి మిమ్మల్ని? మనల్ని ఎవరు ఇష్టపడాలి? ప్రభువు ఇష్టపడాలి మనల్ని. మనుషులు ఇష్టపడితే ఉంది చెప్పండి? మీరు ఇష్టపడుతున్నారంటే అసలు వద్దండి. మీ ఇష్టం అనవసరం. ఎవరి ఇష్టం కావాలి? దేవుని ఇష్టం కావాలి. గమనించండి, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ దేవుడు ఇష్టపడేటట్టు ఎవరు చేస్తున్నారు సేవ? ఎక్కడ చేస్తున్నారు సేవ? నిజంగా దేవుడు ఇష్టపడేటట్టు సేవ చేసేవాళ్ళు ఎవరు తెలుసా? దేవుని మందిరంలో ఉన్నవాళ్ళు. అందుకే ఆ మందిరం ఎక్కడుంది, ఆ మందిరం ఎలా ఉంది, ఆ సంఘం ఎక్కడుందని అడుగుతున్నాను నేను. అవునా? పౌలు గారు యూద పత్రిక, ఏమండి ఒకసారి చూడండి, యూద పత్రిక 1:3 వచనంలో, 1 అధ్యాయం కలిగిన పత్రిక 3వ వచనంలో ఏమని రాయబడింది చూడండి.
ప్రియులరా, మనకందరికి కలిగేడు మనకందరికి కలిగడు రక్షణ అంటున్నాడు. మనకందరికి కలిగడు రక్షణను గుర్చి మీకు రాయాలనుకుంటున్నాను. రాయాలనుకున్న నేను విశేష ఆసక్తి చాలా ఇష్టపడుతున్నాను మిమ్మల్ని. విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు బాగా గమనించండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పరిశుద్ధులకు. ఒక్కసారి ఎవరి పరిశుద్ధులు? ఎవరు చెప్పండి పరిశుద్ధులు? క్రీస్తు రక్తము వలన కడగబడిన వారిలో పాపలు కూడా ఉన్నారు. క్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడైతే చాలా బాగుండేదండి. క్రీస్తు శరీరాన్ని తిన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడైతే బాగుండేది. అవునా? పరిశుద్ధులు అంటున్నారు చూడండి. ఎవరి పరిశుద్ధులు? అపోస్తులు. అవునా? ఎవరు వీళ్ళు? అపోస్తులు పరిశుద్ధులు. ఆ అపోస్తులు ఎవరు? బాప్తిస్మం తీసుకుని క్రీస్తు సంఘము కట్టుటకు రాళ్లగా నిలవబడిన వాళ్ళు. పేతురుతో అంటున్న మాట అదే కదా. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అంటున్నాడండి ఆయన. ఏంటి ఎంత గట్స్ ఉన్నాయనుకున్నారు ఆయనకి, పేతురు గారికి? ఒక్క ప్రసంగంతో ఒక్కరోజు 3000 మందిని సంఘంలో, క్రీస్తు సంఘంలో చేర్చగలిగాడు అంటే ఏంటికి ఆయనకున్న ఆధిక్యత? ఆయనకున్నటువంటి ఆధిక్యత ఏంటి? ఆయనకున్నటువంటి పవర్ ఏంటి? ఆయనకున్నటువంటి శక్తి ఏంటి చెప్పండి? ఏమండి, ఎవరైనా చేర్చారు అలాగా? 3000 మందిని ఒక్కసారి బాప్టిజం ద్వారా క్రీస్తులో చేర్చారు ఎవరైనా? ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా అలా కనిపించిన వారు ఎవరైనా ఉంటే ఆయన ఒక్క పేతురు గారు కనిపిస్తారండి. తన తర్వాత కొంతమంది అపోస్తులు ఉన్నారు. కొంతమందిని చూస్తాం మనం. వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? పరిశుద్ధులు. అంటే పరిశుద్ధాత్మ వరాన్ని దక్కించుకున్న వారుగా, పరిశుద్ధాత్మ వరములో దేవుని పని చేస్తున్న వారుగా కనిపిస్తున్న వీళ్ళు ఏమని ఆశిస్తున్నారంటే అందరికీ రక్షణ కావాలని ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తాం మనం, చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే అందరికీ, మనకందరికి కలిగుడు రక్షణ అంటున్నాడు. అంతే, అందరినీ రక్షణలోనికి తీసుకురావాలి అనుకుంటున్నాడు. మనవాళ్ళ బోధకులు ఎందుకు అవుతారు చెప్పండి? మనం బోధకులు ఎందుకు అవుతాం? వాళ్ళు వచ్చినా రాకపోయినా రక్షణలోనికి నాకంటే 50 మంది ఉంటే చాలు, మాదొక సంఘం. అవునా? నాకు దగ్గర ఒక 30 మంది ఉంటే చాలు. అవునా? నాదొక గుడి. నా దగ్గర ఒక 20 మంది ఉంటే చాలు. నిజం చెప్తున్నానండి, ఇక్కడ మనం 15 మంది 20 మంది కూర్చున్నాం కదా, ఇది నిజముగా దేవుని సంఘమయ్యున్నా అది మనం పరిశుద్ధులు అయితే చేర్చబడలేదు, ఇంకా అమర్చబడలేదు. ఇంకా కానీ అమర్చబడి చేర్చబడిన వారు మన భ్రమలో ఉన్నారు చూడండి. లేమా? కాదనండి. లేదండి, మేము పరిశుద్ధులుగా క్రీస్తు సంఘముగా నిలవబడ్డామనండి. కష్టం. ఇంకెక్కడ పరిశుద్ధులండి? అంటే పరిశుద్ధులకు ఒక్కసారి అంటున్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఎవరికి అప్పగింపబడింది? ఎవరికి పడితే వాళ్ళకి కాదు. పాయింట్ అవుట్ చేయండి మీరు. అక్కడ చూడండి, బాగా ఆలోచించండి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అంటున్నాడు. ఎవరు పరిశుద్ధులు? అపోస్తులు. ఆ అపోస్తులకు ఎవరి ద్వారా అప్పగింపబడింది బోధ? క్రీస్తు ద్వారా అప్పగింపబడినది ఒకేసారి. అదే ఒక్కసారి అంటున్నాడు చూడండి. ఆయన బోధ ఎవరికి అప్పగించాడు అన్నమాట? అపోస్తులకు అప్పగించాడు. ఎందుకంటే సార్వత్రిక సంఘం అపోస్తుల ద్వారా కట్టబడుతుంది కనుక అందరికి అప్పగించలేదు. అంటే బోధ ఎక్కడ నుండి వెళ్ళిపోవాలన్నమాట. ఒకవేళ బయటికి వెళితే అపోస్తుల ద్వారా వెళ్ళాలి. అందుకే మనకందరికి కలిగడు రక్షణను గురించి మీకు రాయాలనుకుంటున్నారు ఆసక్తితో. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడగలరా లేదా? మీ దగ్గర అలాంటి పోరాటం ఉందా? బోధ కోసమే నేను నిలబడ్డానండి, బోధ మాత్రం నేర్చుకుంటానండి, అది పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ కోసం నా ప్రాణాలైనా పెడతానండి అనేవారు ఎవరున్నారు? అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్న చర్చిలు ఉన్న వాళ్ళు కూడా అలా అనుకోలేదండి. అనుకున్నారా? అపోస్తులు అనుకున్నారు అలాంటి. అవసరమైతే మా ప్రాణాలు పోయినా పర్వాలేదని నిలబడ్డారండి వాళ్ళు.
అదండి దేవుని సంఘం. అదే దేవుని సంఘం. మరి ఆ సంఘంలో ఒక రాయిగా మనం ఉన్నామో లేదో చూడండి ఒకసారి. మనం అందరం కలిసి ఒక రాయిగా నిలబడ్డామా లేదా? నిలబడుతున్నామా లేదా? విడిపోతున్నామా? ఏమండి ఆయన అంటున్నాడు చూడండి, చదవమాట. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము, మీరు పోరాడవలెను. ఆ బోధ నిమిత్తమే పోరాడాలి. మరలా ఏ బోధ నిమిత్తం కాదు. దేవుడు నాకు దాన్ని ఏమంటారండి, దర్శనం. ఆ దర్శనాల్లో మనం లేవు కనుక అది గుర్తుకు రావట్లేదు మనకు. కానీ చాలా సంఘాలలో దర్శనాలు ఉన్నాయి కనుక, వాళ్ళకి దర్శనాలు ఉంటాయి కనుక వాళ్ళు అనుకుంటారు మాకు దేవుడు దర్శనం ఇచ్చాడు. అలాగే ఒక ఆయన అండి ఏం చేశాడట, వాళ్ళ సంఘ సభ్యులతో చెప్పాడట, బాగా గత కాలం కదండి, ఏమీ లేవు కదా అప్పుడు. ఒక పేద కుటుంబాలలో పుట్టిన వారుగా సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో బయటకు వచ్చారు చాలామంది గతంలో మంచిగా దేవుని సేవ చేయటానికి. కానీ అందులో దుర్మార్గులుగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు. అలా ఒకరు బయటకు వచ్చి ఏమన్నారు, సంఘంతో చెప్పాడట. సంఘంతో ఏం చెప్పాడట, తన దగ్గర ఉన్న సంఘ సభ్యులతో చెప్పాడట, ఏమని, నాకు రాత్రి దర్శనంలో దేవుడు వచ్చాడు. మీరేంటి మొహాలు చూసుకుంటున్నారు, గుర్తుకొచ్చిందా? ఏమని చెప్పాడంటే ఆయన, మీ అయ్యగారు నడిచి బాగా కాళ్ళు అలిసిపోయాయి అవునా, కనుక సంఘంతో చెప్పమన్నాడు. నాతో ఏమని చెప్పమన్నాడంటే, మనదే పరిశుద్ధుల సంఘం కనుక మీరు పరిశుద్ధులు కనుక మీరు తెచ్చివ్వలేదా పరిశుద్ధులు కాలేరు. ఫిట్టింగ్ ఇలా పెడతారండి వాళ్ళు. ఏమన్నాడంటే, దేవుడు నాకు దర్శనంలో కనిపించి మీ సంఘ సభ్యులతో చెప్పు, మన పిల్లలతో చెప్పు, ఏమంటే అయ్యగారికి ఒక బండి తీసుకురమ్మని చెప్పన్నాడు. ఒక బైక్. ఈ ప్రసంగం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, ప్రజల్లో పెట్టేశాడు, తన సంఘ సభ్యుల్లో పెట్టేశాడు. సాయంత్రం అయ్యేసరికి బండి తీసుకొచ్చాడు. సాయంత్రం అయ్యేసరికి ఏం తీసుకొచ్చారు, బండి తీసుకొచ్చి ముందు పెట్టారు. రాత్రి నా కల్లోకి వచ్చాడు దేవుడు, కల్లోకి వచ్చి చెప్పాడు బండి తీసుకురమ్మని మీతో చెప్పమన్నాడు. మరి మీరు ఒకవేళ పరిశుద్ధులు అయితే తీసుకొస్తారు, ఎందుకంటే మీరు పరిశుద్ధులు అన్నాక ఆయన కల్లో చెప్పాడు. ఒకవేళ మీరు పరిశుద్ధులు కాదా, బండి రాదు. బండి వచ్చిందా, మీరు పరిశుద్ధులు. ఇప్పుడు బండి తెచ్చిన పరిశుద్ధులా మీరు? ఏదైనా ఇచ్చి పరిశుద్ధులు అవుతారా మీరు? క్రీస్తు రక్తంతో కడగబడిన పరిశుద్ధులుగా ఉంటారా, లేదా సంఘానికి ఏదో తీసుకొచ్చి, ఒక స్టాండ్ తీసుకొచ్చి పరిశుద్ధుడు అవుతావా, ఒక కెమెరా తీసుకొచ్చి పరిశుద్ధుడు అవుతావా, ఒక ఫ్యాన్ తీసుకొచ్చి పరిశుద్ధుడు అవుతావా? ఏమిస్తే అవుతావయ్యా నువ్వు పరిశుద్ధుడు? అందుకే ప్రసంగాలు మన చర్చిల్లో ప్రసంగాలు ఉంటాయి, తప్పుగా అర్థం చేసుకోకండి. ఏమంటే మీకు తోచినవి దేవుడు చెప్పిన మీరు తెచ్చివ్వండి అంటాడు. కొందరు లైట్లు తీసుకొస్తారు, కొందరు ఫ్యాన్లు తీసుకొస్తారు, కొందరు చీరలు తీసుకొస్తారు. అవునా, మనకు ఉపయోగించుకోవడానికి తెచ్చినా పర్వాలేదు, బట్ పరిశుద్ధులమని తెస్తే అది పొరపాటు అండి. కానీ పరిశుద్ధులు ఎవరు తెలుసా? క్రీస్తు ద్వారా క్రీస్తులోకి వచ్చిన వారుగా అపోస్తులుగా ఉన్నవారు పరిశుద్ధులైతే వారికి బోధ అప్పగింపబడితే ఆ బోధ నిమిత్తం పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయుచున్నాను, రాయవలసి వచ్చను. అంటే పరిశుద్ధులకు ఏ ఆలోచన ఉంటుందన్నమాట, రక్షించాలన్న కాన్సెప్ట్ తప్ప విడిపోవాలని కానీ పాడు చేయాలని కానీ అవునా ఏ ఉండవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎవరో తెలుసో, మనం ఎలా మనల్ని తెచ్చి ఉంచాడు సంఘంలో, రాజ్యంలో. 1వ అధ్యాయము 13వ వచనము కొలస్సీయులకు పత్రికను రాస్తున్నాడు పౌలు గారు. 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తుల వారు మనలను అనగా ప్రపంచ మనుషులను అంధకార సంబంధమైన అధికారం ఉంది. చూడండి, బాగా గమనించండి, అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంధకార సంబంధమైన అధికారం. అంధకారం అంటే ఏంటి? అంధకారం అంటే ఏంటి? అంధకారం
ఇన్ని డిగ్రీలు చదువుకున్నారు, అంధకారం అంటే చెప్పట్లేదు. అదండి చీకటి అంటే చీకటి సామ్రాజ్యం, అంధకార సంబంధమైన అధికారం ఉంది. చూడండి, అంటే చీకటి ప్రపంచం ఉంది, చీకటి సంబంధమైన అధికారం ఉంది. ఆ చీకటి సంబంధమైన అధికారములో నుండి విడిపించాడట ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఎందుకు విడిపించాలి? ఈ భయంకరమైన ప్రమాదమైన అవునా చీకటి సామ్రాజ్యం అంటే, చీకటి సామ్రాజ్యం అంటే ఏంటో తెలుసా? అందులో పాపం ఉంది, చీకటి ప్రపంచంలో వ్యభిచారం ఉంది, చీకటి ప్రపంచంలో మోసం ఉంది, చీకటి అధికారం అవునా చీకటి సామ్రాజ్యంలో ఎన్ని ఉన్నాయండి. చీకటి సామ్రాజ్యం, అది ఎవరి సామ్రాజ్యం తెలుసా? అపవాది సామ్రాజ్యం. చీకటి అధికారాలన్నీ ఎక్కడ ఉంటాయంటే అపవాది సామ్రాజ్యంలో ఉంటాయి. ఆ అపవాది సామ్రాజ్యంలో నుండి, దాని అధికారం నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్యముగా, ఆ రాజ్యములో నివాసులుగా, అంటే క్రీస్తు రాజ్య నివాసులే క్రీస్తు యొక్క రాజ్యం, సంఘం. అంటే యేసు రాజ్యం ఎక్కడుందన్నమాట? అవునా, దేవుడు స్థాపించిన రాజ్యం ఎక్కడుందన్నమాట? క్రీస్తు ద్వారా ఎవరెవరైతే చేర్చబడుతున్నారో, క్రీస్తు ద్వారా ఎవరైతే ఏమంటే ఆయన రాజ్యంలోకి వస్తున్నారో, రాజ్య నివాసులుగా చేరాలి అందులోకి. మరోసారి గుర్తు చేసుకుంటారు, చేర్చబడ్డారు కదా. 18వ వచనం మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 18-19 వచనాలు. మరియు నీవు పేతురు, నీ గురించి మాట్లాడుతున్నాను, యేసుప్రభులో మాట్లాడుతున్నారండి. పేతురు, మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. ఏమంటే పేతురు అన్న మాటకు పుట్టినోట్లో ఉంటుంది చూడండి, అర్థం ఏంటో ఏమంటే పేతురు అను శబ్దమునకు రాయి అంటున్నాడు. పేతురు గారు ఏమంట దేవుని సంఘానికి? రాయి. యేసుక్రీస్తుల వారు మూలరాయి, పేతురు గారు రాయి, అపోస్తులు అవునా వాళ్ళు రాళ్లే, ప్రవక్తలు పెద్దరాళ్ళు అవునా. సంఘం అండి కట్టబడుతుందండి. సంఘం అంటే ఇదే సంఘం, దేవుని సంఘం, దేవుని మందిరం అంటే ఇదండి, కట్టబడాలి. పేతురు, నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. కట్టుదును. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? అధికారాన్ని ఇస్తున్నాడు సంఘానికి. ఇందాక చీకటి సామ్రాజ్యంలో అధికారాన్ని మీరు చూశారు కదా, ఎలాగుందో చీకటి సామ్రాజ్యపు అధికారాన్ని. ఇక్కడ క్రీస్తు సామ్రాజ్యంలో అధికారాన్ని గురించి చెబుతున్నాడు. అధికారం, సంఘానికి అధికారం ఉంటుందండి. అంటున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, నా మందిరాన్ని కట్టుదును. ఆ మందిరానికి, ఆ మందిరానికి అంటే దేవుని సంఘమునకు అవునా, దేవుని రాజ్యానికి, రాజ్యమన్నా సంఘమన్నా మందిరమన్నా అన్నీ ఒకటే కదా. మరి దేవుని మందిరానికి లేదా దేవుని సంఘానికి ఉన్న అధికారం ఏంటో చెబుతున్నాడు చూడండి. ఏంటో దానికి ఉన్న అధికారం? పాతాళ లోక ద్వారములు ఆ సంఘము ఎదుట నిలువ నేరవు చరిత్ర చెబుతున్నాను నీకు అంటున్నాడు చూడండి ఆయన. అంటే దేవుని సంఘములో, దేవుని సంఘము ముందు అవునా, దేవుని సంఘము ముందు, దేవుని మందిరము ముందు పాతాళ లోక ద్వారములు, ఆ సంఘం ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. 19వ వచనంలో అంటున్నాడు, పరలోక రాజ్యం అదే దేవుని సంఘము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను పేతురు అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? పెద్ద పాఠం అండి ఇది. పేతురు గారికి మాత్రం ఇచ్చాడు అనుకున్నారు మీరు ఇక్కడ, అవునా? అంటున్నాడు పరలోక రాజ్యము యొక్క దేవుని సంఘం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఎక్కడ చెబుతున్నాడు చూడండి, పరిశుద్ధుడుగా ఉన్న పేతురు గారికి హెచ్చరిస్తూ చెబుతున్న మాట, ఆయనకు అధికారాన్ని ఇస్తూ చెబుతున్న మాట, సంఘానికి ఉన్న పవర్ ఏంటో చెబుతున్నాడు అక్కడ.
ఆ, నీవు అధికారం కలిగిన నువ్వు, ఎందుకంటే రాజ్యపు తాళపు చెవులు నీ దగ్గర ఉన్న కీస్. అవునా? తాళపు చెవులు అంటే ఏంటి? కీస్. అవునా? మీ ఇంట్లో ఉన్న బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? మార్తమ్మ. అవునా? దినకర్, మీ బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మా చెల్లి దగ్గర ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి. నేను ఒక మాట పాఠంలో ఒక మాటగా అయ్యగారిని అడుగుతున్నాను. అక్కడ కూర్చున్నారు ఎవరు? ఇందాక ప్రార్థన చేశారు కదా, గుండప్ప అయ్యగారిని అడుగుతున్నాను. సార్, మీ ఇంట్లో మీ బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? అధికారం ఎవరికి ఇచ్చాడు అన్నమాట? అమ్మగారికి ఇచ్చాడు. అంటే సేఫ్టీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలండి. మరి ఆయన చేతిలో సేఫ్టీ లేదు, డబ్బులన్నీ ఖర్చు చేస్తాడు ఆయన. అవునా? బాగా ఖర్చు అయిపోతున్నాయి, బయటికి వెళ్తే మొత్తం వాడేస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండాలి? ఆయన మాత్రమే కాదండి, ఓపెన్గా చెప్పాడు. కానీ అందరూ తమ భర్తలందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అండి, దినకర్ కూడా మరి తాళాలు ఆయన దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఏమండి, నిజంగానండి, ఎందుకంటే ఆడవాళ్ళ దగ్గర సేఫ్టీ ఉంటుందని వాళ్ళ దగ్గరే ఉంటాయండి. ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? మీరు బయటికి వెళ్ళిపోతే మీ ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? గమనించండి, ఆలోచిస్తున్నామండి. పాఠం అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, మన ఇంట్లో బంగారం ఉన్నా, డబ్బులున్నా, ఏ ఇతర మంచి విలువ కలిగిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని భద్రపరిచినప్పుడు దాని యొక్క తాళాలు ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటాయి. నిజంగానంటే నా గురించి మీకు చెబుతానండి, నా చేతిలో ఉన్నంత వరకు ఏదైనా నా వస్తువు ఉండదు. ఎక్కడైనా పెట్టానో నిజంగా క్షణాల్లో మర్చిపోతాను. ఒక సెకండ్ అంటే ఒక నిమిషం అవ్వదని నేను మర్చిపోవటానికి. తమ్ముళ్ళు చూసే ఉంటాను, నేను మర్చిపోయాను కొన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా వదిలేసి ఉంటాను, తర్వాత మళ్ళీ గుర్తు చేశారు. అవునా? అంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాంటిది దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క మందిరం యొక్క తాళాలు పేతురు గారికి ఇచ్చారంటే గమనించండి, ఇంతకీ పేతురు గారిలో ఉన్న క్వాలిటీ ఏంటి? అసలు పేతురు గారిలో ఉన్న క్వాలిటీ ఏంటి? బండరాయి లాంటి వాడు పేతురు. నువ్వు తలుచుకుంటే చేయగలవు, కానీ నువ్వు ఏమండి, యేసుక్రీస్తుల వారిని గెత్సెమనే తోట నుంచి అక్కడ, అవునా, అక్కడే కదండి, ఆ తోట నుంచి అలా ఆయన పట్టుకెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తుల వారు అలా ఎదురుపడినప్పుడు అన్నాడు కదా, పేతురు నువ్వు అబద్ధం చెబుతావు పేతురు అన్నాడు. అవునా? నువ్వు అబద్ధం చెప్పేస్తావు అన్నాడు. చూడండి, గమనించండి, అబద్ధాన్ని చెప్పిన పేతురికే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయనకి ఎందుకు ఇచ్చాడు? చూడండి, గమనించండి పాయింట్ మీరు దాన్ని. మళ్ళీ మనం అలా సైడ్ వెళ్ళాల్సి వస్తుందండి. వద్దు, డైరెక్ట్గా వెళ్ళిపోదు, పాటలోకి వెళదాం. చదవండి ఆ మాట. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇక్కడ చూడండి, ఈ తాళాలతో, అవునా, దేవుని రాజ్యం యొక్క తాళాలతో, దేవుని సంఘం యొక్క తాళాలు పేతురికి ఇచ్చాడట. ఈ పేతురు గారు భూలోకమందు దేన్నైతే బంధిస్తాడో అది పరలోకమందును బంధింపబడును. మరలా మాట చదవండి, ఇందాక చదివిన మాట చదువు మాట. భూలోకమందు దేన్నైతే బంధిస్తావో అంటే బంధిస్తాడు అన్నాడు. తన దగ్గర ఉన్న తాళాలతో బంధిస్తాడు. అది పరలోకమందు బంధింపబడును. బంధించడం అంటే ఏంటి చెప్పండి? ఒక ఖైదీని తీసుకొని జైల్లో బంధిస్తారు, అవునా? బంధించటం, భద్రపరచటం, కాచుకొని ఉండటం. బంధించారు, అవునా? ఒక వ్యక్తిని, దారుణమైన వ్యక్తిని, హత్య చేసిన ఒక వ్యక్తిని, ఒక నేరస్తుడిని బంధించారు. జైల్లో ఎందుకు బంధించారు ఆయన్ని? తప్పు చేసినందుకు బంధించారు. తప్పు చేస్తే జైల్లోనే ఎందుకు బంధించాలి? వదిలేయచ్చు కదా. అది తప్పు మరలా చేస్తాడని వీడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మూసేస్తారు, బంధిస్తారు. అని వాడు బయటికి వెళ్తే చాలా ప్రమాదం అని చెప్పి, మృగం లాంటి వాడు, చంపేస్తాడు వాడు.
కనుక వాడిని ఏం చేయాలన్నమాట? బంధించాలి, వాడిని భద్రపరచాలి. ఇక్కడ ఏమంటున్నాడో మీకు అది అర్థమైతే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఇక్కడ లాక్ చేస్తే అక్కడ లాక్ అయిపోద్దా? గమనించండి పాయింట్. సంఘం గురించి మీకు అర్థమవుతుందండి. ఇది విన్న తరువాత కూడా మీరు లేని ఎక్స్ట్రాలు చేశారా? మీకన్నా దౌర్భాగ్యులు మరి ఎవరు ఉండరు. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు అలాగే పాత జీవితంలోనే ఉన్నారనుకోండి, ఆ బ్రతుకు అర్థం ఉండదండి. నువ్వు బ్రతుకున్న శవానివి అన్నమాట. ఈ శవంతో ఇంకేం పని ఉంటుంది మనకు? జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది నీకు. నువ్వు మృతుడు, చచ్చిపోయావురా నువ్వు. ఇక్కడ ఎవరినైతే బంధించాడో పరలోకమందు బంధింపబడుతుందా అంటే పేతురు గారు ఇక్కడ ఎవరినైతే లాక్ చేశాడు, ఎవరు లాక్ చేయాలి అంటే సంఘానికి అధికారాన్ని ఇచ్చాడు కనుక అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాం. సంఘానికి ఉన్న అధికారం ఉండేది, దానికి ఉన్న పవర్స్ ఉండవి. పేతురు గారికి ఇచ్చాడండి ఆ పవర్స్, అపోస్తులకు ఇచ్చాడండి ఆ పవర్స్ అంతా కూడా. ఇక్కడ పేతురు గారు ఎవరైనా లాక్ చేశాడా? పరలోకమందు కూడా లాక్ అయిపోతాడు వాడు. అంటే పరలోకానికి వెళ్ళాడు. అది ఇక్కడ క్రీస్తు సంఘములో ఒక్కడిని తీసేశాడు అనుకో పౌలు, క్షమించండి పేతురు గారు. ఎవరిని? పరిశుద్ధుడుగా కాక ఒక దుర్మార్గుడిగా సంఘములో ఉన్నావా? నీలాంటి వాడిని తీసిన బయట నెట్టేసి ఆయన అలా లాక్ చేశాడు అనుకో, నిన్ను లాక్ చేశాడు అనుకో, నిన్ను బంధించాడు అనుకో. ఇక్కడ పేతురు గారు బంధిస్తే అక్కడ కూడా బంధింపబడతావు, పరలోకానికి వెళ్ళవు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే సంఘం యొక్క అధికారంలో నువ్వు ఉండాలి, సంఘం యొక్క పర్మిషన్ నీకు ఉండాలి, సంఘము నిన్ను పరలోకానికి పంపించాలి. పరలోకానికి వెళ్ళాలంటే అంత ఈజీ కాదండి. బ్యాప్టిజం తీసుకున్నామంటే రోజు ద్రాక్షరసం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామండి, ఏస రక్తాన్ని రక్త పిశాచాలకు తాగేస్తున్నామంటే కుదరదు. బంధిస్తాడు, జాగ్రత్త. బంధింపబడతారు, తర్వాత బంధింపబడ్డారో పరలోకంలో కూడా పరలోకమందును బంధింపబడను. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పుడు. భూమి మీద విప్పాడు అనుకోండి, మరలా వీడు వెరీ గుడ్, సంఘంలో మంచివాడుగా వృద్ధి చెందుతున్నాడు, వీడి వల్ల ఎవరికి ఏ డోకా లేదు, వీడు చాలా మంచోడు, సర్టిఫై చేయాలండి. ఎవరు సర్టిఫై చేయాలి చెప్పండి? పేతురు గారు అప్పుడు సర్టిఫై చేశాడు. ఆ పేతురు గారు ద్వారా ఆరంభింపబడిన సంఘం నిన్ను డిసైడ్ చేయాలి. వీడు మంచోడా కాదా, వీడు సంఘ సభ్యుడా కాదా, వీడు సంఘంలో ఉంటాడా ఉండడా. నీ అధికారం నీ మీద అమలు చేయబడింది. ఈ రాజ్యం యొక్క అధికారం నీ వల్ల వచ్చేది కాదు, ఎవరో పెడితే వచ్చేది కాదు. సంఘం. నేనెవరిని చెప్పండి అది డిసైడ్ చేయడానికి? మీరెవరు చెప్పండి నన్ను డిసైడ్ చేయడానికి? అర్థమవుతుందా? భూలోకమందు దేన్ని బంధిస్తావు అది పరలోకమందును బంధింపబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పుతావు అది పరలోకమందును విప్పబడునని చెప్పు అంటున్నాడు. చూడండి ఇప్పుడు చూడండి ఎక్కడున్నారు మీరు, ఏ రాజ్యాధికారంలో ఉన్నారు? భయంకరమైన క్రూర జాతిగా ఉన్న దయ్యం యొక్క చీకటి సామ్రాజ్యంలో ఉన్నారా, లేదా దేవుని సామ్రాజ్యమైన సంఘం క్రీస్తు సంఘంలో ఉన్నారా? అలాగని ఎవరైనా మనమేనంటే ఇక్కడ బోర్డు వేసాం అనుకోండి క్రీస్తు సంఘం అని, అదే నిజం అవ్వదు. ఆ బోర్డు వేసుకున్నంత మాత్రాన్ని క్రీస్తు సంఘం అవ్వదు. అది క్వాలిటీ చెబుతున్నాడు కదా ఇక్కడ. తాళపు చెవులు ఎవరికైతే ఇచ్చారో అదే క్రీస్తు సంఘం. అంటే దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరో దగ్గర ఉన్నాయో వాళ్ళని వెతకండి. ఇప్పుడు మీరు వాళ్ళని వెతికి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న లాక్ అలా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళండి. అప్పుడు దేవుని సంఘంలో ఉంటారు మీరు. నాకు చదువచ్చు కనుక నేను నేర్చుకున్నాను, నేను వెళతాను పక్కనున్న పల్లెకి, పక్కనున్న ప్రాంతానికి. కుదరదు. అలా వెళితే మీరు ఎవరో తెలుసా? నిజంగా బైబిల్ ఇచ్చే తీర్పేంటి తెలుసా? వాళ్ళకి ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. మరలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలాగే అయిపోద్ది. మళ్ళీ తర్వాత మరలా నాకు ఒక నిబంధన పఠిస్తారు, మీరు ఇలా ఉండాలి. ఎలా? గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. తిడుతున్నాను అనుకుంటున్నారు ఏంటి? తిట్టట్లేదండి, చెబుతున్నాను నేను. నేనేమైనా స్వయంగా మీ దగ్గరకు వచ్చానా? గమనిస్తున్నారా? నేనేమైనా స్వయంగా మీ దగ్గరకు వచ్చానా?
నేనండి ఒక బోధకుడు అవ్వాలనుకున్నాను, నా మనసులో అలా కోరిక పుట్టింది కనుక బైబిల్ పట్టుకున్నాను. ఎవరు దొరుకుతారని చూసి మీరు దొరికారు కనుక వచ్చారనుకుంటున్నారా? ఎవరు పంపించారు నన్ను? పోనీ మీ దగ్గరకు వచ్చేవాళ్ళని ఎవరు పంపించారు? నేనే వచ్చాను కదా మీ దగ్గరికి. ఎవరు పంపించుంటారు? దేవుని రాజ్యం అంటే, దేవుని సంఘం అంటే చాలా క్లిష్టమైనది, అర్థం చేసుకోవాలి. చాలా జ్ఞానం ఉండాలి. అందుకే ముందుగా వచనాన్ని మీకు చదివించాను. జ్ఞాన వివేకము గలవారు ఎవరున్నారు మీరు? నిజంగా మీరు దేవుని పిల్లలుగా జ్ఞానం తెలిసిన వారైతే నిజాలను గ్రహించండి. మీరు దేవుని సంఘాన్ని గ్రహించండి. మీరు దేవుని సంఘం ఎక్కడుందో చూడండి. మీరు కట్టబడుతున్న సంఘం నిజంగా దేవుని సంఘమా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38 నుంచి. పేతురు మీరు మారుమనస్సు పొంది, ఆయన ప్రసంగిస్తున్నాడు. పేతురు గారు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు మీ కొరకు ప్రాణం పెట్టని యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 41 చదవండి. కాబట్టి అతని వాక్యం, అప్పుడు ఆయన చెప్పిన మాటలు విని ఆయన వాక్యం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఎక్కడికి? సంఘమునకు. పేతురు గారు పర్సనల్గా పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోలేదు, ఆయన ఇంటికి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఎక్కడ చేర్చబడ్డారు తెలుసా? వాళ్ళు సంఘములో చేర్చబడ్డారు. ఆయన కూడా ఏం చేశాడంటే సంఘములో చేర్చుకున్నాడు. ఆయన ఏ సంఘంలో చేర్చుకున్నాడు? ఆయన తనకిచ్చాడే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. పేతురు, నువ్వు దేన్నైతే విప్పాడండి ఆయన. ఇప్పుడు లాకర్స్ ఓపెన్ చేశాడు చూడండి ఆయన. అవునా? ఓపెన్ చేశాడు కనుక, వాక్యాన్ని చెప్పాడు కనుక ఎంతమంది వెళ్ళిపోయారు సంఘంలోనికి? కాదండి, 3,000 మంది వెళ్ళిపోయారు లోపలికి, సంఘంలోకి వెళ్ళిపోయారు. అదే క్రీస్తు సంఘం, అదే దేవుని మందిరం, అదే దేవాలయం, అదే దేవుని సంఘం. సంఘంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు 42. వాళ్ళు ఇందాక చదువుకున్నది మరలా గుర్తు చేసుకుంటున్నాం. వీళ్ళు అలా వెళ్ళిన వారు అపోస్తలుల బోధ ఎందుకు ఉండాలంటే వాళ్ళే బునాదులు కనుక సంఘానికి. అవునా? వాళ్ళే బునాదులు కనుక వాళ్ళ బోధ ఎందు, వాళ్ళతో సహవాసమందు, వాళ్ళతో రొట్టె విరిచిటి ఎందు, వాళ్ళతో ప్రార్థన చేతి ఎందు. ఎడ తెగక కట్ అయిపోకూడదు అంటున్నారు. ఎడ తెగకంటే అర్థం ఏంటి? అది కాదండి, వాళ్ళు చేసినట్టుగా మేము చేస్తాము. అక్కడ వాళ్ళు కూడా ద్రాక్షరసాన్ని ఇస్తారు, వాళ్ళు కూడా రొట్టె ఇచ్చేస్తారు, మేము కూడా రొట్టె ద్రాక్షరసానికి తీసుకుంటున్నాం. గమనించండి, తేడాలు గమనించండి మీరు. అలా కట్ అయిపోయి ఎడ తెగకట్టు అర్థం ఏంటి? కనెక్షన్ కట్ అవ్వకుండా నిలబడ్డారు వాళ్ళు. వాళ్ళ సహవాసంలో ఉంటూ వాళ్ళ బోధలు విన్న వారితో కనెక్షన్ ఉండి నువ్వు చేయాలి పని. అప్పుడు నువ్వు ఏమవుతావు తెలుసా? క్రీస్తు సంఘంలో సభ్యుడు అవుతావు. అలా సంఘాన్ని వదిలేసి వాళ్ళతో రిలేషన్షిప్ మనం కట్ చేసుకుని, అవునా, మనం వేరే దుకాణం పెట్టామనుకో, అదేమవుతుంది? సంఘం కాదు అది. అదేమవుతుందో తెలుసా? అప్పుడు పౌలు గారు ప్రశ్నించాడు కదా. ఏమని ప్రశ్నించాడు ఆయన? నేనా మీకోసం సెలవుపడ్డాను, నేనా మీకోసం రక్తాన్ని కార్చాను? అవును, పేతురు గారు మీకోసం సెలవు పెట్టాడు, పేతురు గారు మీకోసం ప్రాణం పెట్టాడు. పౌలుగా నేనా మీకు బాప్తిజం ఇచ్చాను, నా పేరుతోనేమైనా మీరు బాప్తిజం తీసుకుంటున్నారు? వాగించాడు కదా. అవునా? ఆయన సర్వాధికారిగా, క్రీస్తు సంఘానికి అధికారిగా, నాయకత్వాన్ని వహించిన వాడుగా, శిరస్సుగా ఆయన ఒక చట్టాన్ని చేశాడు. దాని మీద ఎన్నో కట్టడలను నియమించాడు, అధికారాన్ని నియమించాడు. దానికి కట్టుబాటుగా ఎందరైతే నిలవగలిగారు వాళ్ళ సహవాసంలో ఉన్నారంట. అంటే అపోస్తలుల బోధతో సహవాసం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు కనెక్షన్లో ఉండాలి. అప్పుడు దేవుని సంఘముతో కనెక్షన్ ఉన్నట్టు. లేదండి, జయశాల్ గారు తిట్టేశారు, ప్రసన్నబాబు గారు తిట్టేశారు, అవునా, ప్రిన్సిపల్ గారు తిట్టేశారు, మేము వేరే దుకాణం పెట్టుకుంటాం అంటే మీకు దండం, దుకాణాలు పెట్టుకోండి. క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుని సంఘం ఎప్పుడు మేము వెళ్ళాలంటే ఎన్నో సంఘాల వాళ్ళు ఇన్వైట్ చేశారు మమ్మల్ని.
ఆ సంఘాలలో మా డిగ్రీలు అయిపోయాయి, ఆ సంఘాలలో ఎగ్జామ్స్ రాసాము, ఆ సంఘాలలో పాస్ అయిపోయాం కూడా. వాటన్నిటిని ఎక్కడో ఒక చోట అలా భద్రపరిచి ఇంట్లో వెతుక్కుంటూ వెళితే అప్పుడు దొరికింది అపోస్తలుల బోధతో ఏదైతే కనెక్షన్ ఉందో అది దొరికింది. అదేంటో తెలుసా? అదేంటి? క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘము, సార్వత్రిక సంఘము. అక్కడ జ్ఞానము బోధింపబడుతుంది. నలభై 43 వచ్చిన ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? అప్పుడు ప్రతి వానికి భయం ఉంటుంది. సంఘంలో ఉంటే నీకు భయం ఉంటుంది. ఎప్పుడైతే వదిలి బయటికి వెళ్ళాలనుకున్నావో నీకు భయం ఉండదురా. అందుకే గమనించండి, యూట్యూబ్లో పోట్లాడుకుంటున్న వీధి కుక్కలు పోట్లాడుతున్నారు చూడండి, డిబేట్ల పేరుతో మన వాళ్ళు క్రైస్తవులేనండి. రోడ్డు మీద వీధి కుక్కలు ఎలా పడతాయి? ఎలా ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి, పిచ్చెక్కిన కుక్క, దాని మీద ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఎలా వస్తుంటాయి? అవునా? దానికోసం వీటికి ఏం లేదు చెప్పండి, వీటన్నిటికి ఏం లేదన్నమాట. చెప్పండి, ఏం లేదన్నమాట. భయము లేదు. ఎందుకు? సంఘంతో కనెక్షన్ కట్ అయ్యారు కనుక. ప్రసంగం వచ్చినంత మాత్రాన, బైబిల్ చదువుకున్నంత మాత్రాన, రొట్టి ద్రాక్షం తీసుకుంటున్నంత మాత్రాన అది క్రీస్తు సంఘమా? ఆలోచించండి దేవుని పిల్లలు. ప్రతి ఒక్క దానిని మీరు పరిశీలించడానికి చూస్తున్నాం యూట్యూబ్లో. ప్రతి ఒక్కటి ప్రసంగం అంటే బాగుంటుంది, లేదంటే దానిని మేము పాటించడానికేనండి అనుకుంటే పొరపాటు. చాలా కష్టం ఉంది. అందుకే ఏమంటున్నాడు చూడండి ఆయన, ప్రతి వారికి భయం కలిగను. సంఘంలో ఉంటే నీకు భయం ఉంటుంది, బయటికి వెళ్ళిపోతే నీకు భయం ఉండదు. భయం లేకపోతే నీకు పిచ్చెక్కుతుంది. కనుక అక్కడ మాట్లాడుతూ అక్కడితో వాళ్ళిద్దరు కూడా మన క్రైస్తవ సహోదరులే. ఒకప్పుడు ఒక తండ్రి గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళే. అవునా? పెట్టాడు ఒకడు, సభ పెట్టాడు. అప్పుడు మరొకడు కాంటాక్ట్లోకి వచ్చాడు, లైవ్లోకి వచ్చేసాడు. ఏమంటాడు తెలుసా? 2012 వరకు అన్న నీ దగ్గర చాలా బాగుంది బోధ. అవునా? 2012 వరకు చాలా బాగుంది నీ దగ్గర. క్షమించండి, తమ్ముళ్ళకి బాగుంది ఎందుకంటే మరీ రిపీట్ చూసుంటారు దాన్ని. అవునా? 2018 వరకు చాలా బాగుంది, తరువాత బోధ ఏమైపోయిందట? మారింది అంటున్నాడు. మనవుడు ఏమంటున్నాడు తర్వాత ఆ మాటకి? ఒక్కడేమో మారిందన్నా అంటాడు, వీడేమంటున్నాడు? మారలేదు, అలాగే ఉన్నాను అంటున్నాడు. ఏది నిజం చెప్పండి? ఈయన బోధకుడే, ఈయన బోధకుడే. అవునా? ఈయన ప్రసంగికుడే. మరి ఇద్దరిలో మాట ఎందుకు ఒకటిగా లేదు? 18 వరకు బాగుందని ఒకడు అంటున్నాడు, లేదు నేను అప్పుడు ఎలాగ ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను అంటాడు. ఏది నిజం? ఇద్దరు నాది క్రీస్తు సంఘం అంటారు వాళ్ళు. ఆడు పెంతెకొస్తేడేం కాదు. అవునా? ఎక్కడున్నవాడేమో బ్రదర్ అన్నవాడేం కాదు. ఇద్దరు ఎవరు చెప్పండి? ఒక తండ్రి దగ్గర, ఒక తండ్రి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్న ఆ తండ్రికి పిల్లలు వాళ్ళు దౌర్భాగ్యులుగా విడిపోయిన తరువాత మారిపోయారండి. వాళ్ళు మారిపోయారు. కొందరైతే కనిపించకుండా పోయారు వాళ్ళు. భయం లేదండి వీళ్ళకి, ఎవ్వరికి భయం లేదు. చెప్పిన ఏమంటారు చెప్పండి? ఏమంటారు? నేను చాలామంది ఫోన్లు చేశానండి. ముందుగా మన క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీతో కనెక్షన్ కట్ అయిపోయిన వాళ్ళు విడిపోయిన తర్వాత కొందరికి ఫోన్ చేస్తే మేము వాళ్ళతో చాలా బాగున్నారట. మరి ఎక్కడున్నావు? అక్కడ యూనివర్సిటీలో ఏ సెమినార్లోనైతే ఎప్పుడైతే సెమినార్ పెడతారో అదే డేట్స్ నువ్వు పెట్టుకుంటున్నావే. ఎక్కడుందిరా నీ దగ్గర ప్రేమ ఎక్కడుంది? నువ్వు సంఘ సభ్యుడివా? నువ్వు క్రీస్తు సంఘంలో సభ్యుడివా? నువ్వు ఆలోచించండి దేవుని పిల్లలు. సంఘంతో కనెక్షన్ ఉంటే నీకు భయం ఉంటుంది. భయపడండి. దేవుని పిల్లలుగా మీకు భయం ఉండాలి, మనకు భయం ఉండాలండి. భయం లేకపోతే నిజంగా పోతాం మనం. చదువు మాట. ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి
తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకుని సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరాస్థిరాస్తులను వారు తమ చరాస్థిరాస్తులను అమ్మి 46 చదవండి ఒకసారి. వాళ్ళందరూ ఎలాగున్నారనమాట. మరియు వారు ఏకమనస్కులై అందరి మనసు ఒకలాగే ఉంది. చూడండి, నిజంగా మనలో కూడా విడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తానండి ఆ మాట. నన్ను అబద్ధాలు చెప్పను, మీకు ఉందో లేదో మీరు చూడండి. అక్కడ అపోస్తలుల బోధన నేర్చుకుంటున్న వాళ్ళ దగ్గర ఏముందట, వారు ఏకమనస్కులై, ఒకే మనసు. అందరిది ఒక మనసు ఉంటుందో చెప్పండి. భార్య మనసే భర్తకు తెలియదు, భర్త మనసే భార్యకు తెలియదు, తల్లిదండ్రుల మనసే పిల్లలకు తెలియదు, పిల్లల మనసు వాళ్ళకి తెలియదు. బయటికి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకు చెప్పుకున్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. అవును, ఎవరి మనసుకి ఎవరికి తెలియనప్పుడు అలా కాదండి, ఇది లోకము. కానీ క్రీస్తులోకి చేర్చబడిన తర్వాత, క్రీస్తు లోకమైన తర్వాత ఆయన సంఘంలో చేర్చబడిన సభ్యుడుగా నువ్వు ఒకవేళ ఉంటే అందరి మనసు ఎలా ఉండాలట, వారు ఏక మనస్కులై ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఉందా? సంఘంతో కనెక్షన్ ఉందా? సంఘ నాయకులతో కనెక్షన్ ఉందా? చెబుతున్నావా? సంఘానికి నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు చెబుతున్నావా? చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి కనుక చెప్పడానికి నేను ఆసక్తి చూపించి మనల్ని మనం సరిచేసుకోవాలన్న ఉద్దేశంతోనే చెబుతున్నానండి ఈ మాట. ఉందా చెప్పండి? వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ప్రజలందరూ, మీరు ఏక మనస్కులైతే, సంఘం అంతా ఒకే మనసు కలిగినదైతే ప్రజలందరూ ఏమంటారు తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళంటారు, చక్కటి బోధన విధానం వాళ్ళ దగ్గర ఉంది, చాలా చక్కగా వాళ్ళు చెబుతారంటారు. చాలామంది అండి నిజంగా మన వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయి ఈ ప్రసంగాలు చేస్తుంటే ఎవరికి తోచిన వాళ్ళు చెప్పేస్తున్నారు, ఎవరికి నచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకుంటున్నప్పుడు చాలామంది వాళ్ళ ప్రసంగాలన్నీ విని మాకు చెబుతారండి. తర్వాత ఏం చెబుతారంటే, ఏమండి సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో అక్కడున్న పెద్దల యొక్క బోధన విధానం చాలా బాగుందండి, వాళ్ళని మేము యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళు చాలా బాగా చెబుతారు, వాళ్ళ దగ్గర ఏ తప్పిదము కనిపించదు, అలాగ చెబుతారు వాళ్ళు. కానీ అక్కడ నుండి వచ్చిన మీ దగ్గర ఉన్నది మొత్తం అంతంటారు. అవునా? మీరెందుకు ఎలాగున్నారు, వాళ్ళు ఎందుకు ఎలాగున్నారు? వాళ్ళు అడుగుతారండి, ఏం చెప్పాలి చెప్పండి. పోనీ సరి చేయడానికి ఏమని చెప్తే వింటారా? వచ్చి కూర్చోరా, ఇక్కడే కూర్చో, ఇక్కడ మాతో కలిసి ఉండు, మాతోనే ఉండు, ఇక్కడే ఉండు, ప్రసంగాలు చేయి చెప్పలేదా? అయినా వెళ్ళిపోయి మరలా తర్వాత ఫోన్లు చేసి తర్వాత సపరేట్ వస్తే కూర్చోమని చెప్పండి, సంఘంలో చేర్చమని చెప్పండి. అవునా? సంఘంతో కలిసి ఉండమని చెప్పండి. పోనీ లేదన్నా మేము ఆయనతోనే విడిపోతాము, ఆయన లాక్కెళ్ళిపోతే మేము వెళ్తామంటే వెళ్ళిపోండి. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. 47 వచనంతో చూడండి, అలాగుంటే ఏముంటుందో తెలుసా? 47 వచనంలో అంటున్నాడు, ఒకటిగా ఏక మనస్కులై ఉంటే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఇప్పుడు అంటున్నాడు, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అదండి సంఘంలో చేర్చుచుండను. మీరు ఒకవేళ జ్ఞానులైతే, మీకు జ్ఞానం తెలిసుంటే, నిజంగా దేవుని మందిరం యొక్క నిజాలు మీకు అర్థమై ఉంటే, అలాంటి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరూ కలిసి ఉండి చేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పండి. అలాగే కానీ మీరు సొంతం ఏం చేయడానికి వెళ్ళకండి. సంఘం ఉంది, దానికి ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఏమండి విధి విధానాలు ఉన్నాయి, వాటిని మీరు ఫాలో అవ్వండి. మనం ఫాలో అవ్వాలి వాటిని. మరి ఎవరినైతే చేస్తున్నారు మీరు అలాంటివన్నీ నాకు తెలియదు. ఊహించుకుందామా? అపోస్తలుల కార్యాలు సంఘంలో జరిగిన గలిబిలిని ఒకటి మాట చూసుకుని ముగించుకుందామండి. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము ఎవరి దగ్గర జరిగింది దారుణం?
ఏదో చిన్నపిల్లలుగా ఉన్న మీ దగ్గర మన దగ్గర జరిగిందని నేనేదో చెబుతున్నాను అనుకోకండి, కానీ అపోస్తలులుగా పిలువబడిన వారి దగ్గర జరిగిన తప్పులు ఇక్కడ కనిపిస్తాయి చూడండి కొన్ని. తర్వాత వాళ్ళు వాటిని సరిచేసుకున్నట్టుగా మనం చూడగలం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక, ఏమండి స్టెఫెను విషయంలో అంటే స్టెఫెను చంపబడినప్పుడు ఏమండి ఈ అపోస్తలులు చెదిరిపోయారు. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపలేదు. వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు చూడండి. ఫెనికేకి వెళ్ళిపోయారు, కుప్రాకు వెళ్ళిపోయారు, అంత్యోకయకు వెళ్ళిపోయారు. ఫెనికే, కుప్రా, అంత్యోకయకు వెళ్ళి ఈ ప్రదేశములకు సంచరించి ఏమంటే 21 చూడండి. ఇప్పుడు ప్రభువు వీరికి ఎవరికి అపోస్తలులకు ప్రభు హస్తం వారికి తోడై ఉండరు కనుక నమ్మిన వారు వారి బోధలు విన్న వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగి అంటే క్రీస్తు సంఘంలోనికి చేర్చబడ్డారు. 22 వారిని గురించి ఎవరిని గురించి చేర్చబడిన వారిని గురించి. బాగా వినండి పాయింట్, ఇది మెయిన్ పాయింట్, దీన్ని వినండి. వారిని గుర్చిన సమాచారం యెరూషలేములోనున్న తల్లి సంఘం. యెరూషలేములో ఆరంభింపబడింది. ఏది? క్రీస్తు ద్వారా ఆరంభమైంది. ఎక్కడ చెప్పండి? మొదటి పునాది వేయబడింది ఎక్కడ? యెరూషలేములో క్రీస్తు సంఘము ఏర్పరచబడింది అక్కడేనండి. అది తల్లి సంఘం. అక్కడ ఉంది పునాది సంఘానికి. అంటే అపోస్తలుల బోధ ఎక్కడి నుంచి వచ్చిందనమాట? యెరూషలేములో నుండి వచ్చిందనమాట. అవునా? అక్కడ ఇప్పుడు చదవండి. వారిని గురించి క్రీస్తులోనికి చేర్చబడిన వారిని గురించి సమాచారము యెరూషలేములో ఉన్న తల్లి సంఘమైన క్రీస్తు సంఘముకు సంఘపు వారు విని, ఇక్కడ చూడండి, వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు విని బర్నబాను అక్కడ నుంచి తల్లి సంఘము నుంచి బర్నబాను అంత్యోకయ వరకు పంపిరి అని ఉంది చూడండి. ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు బోధ చేయడానికి, అంటే సంఘం పంపించింది ఎవరిని? బర్నబాను. ఎక్కడికి? అంత్యోకయకు పంపించింది. అంటే నువ్వు ప్రసంగికుడుగా ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఎవరు పంపించాలి? సంఘము పంపించాలి. మీరే వెళుతున్నారా? సంఘం పంపించిందండి. ఎవరిని? తల్లి సంఘం పంపించింది చూడండి. అక్కడికి వెళ్ళాలి అని ఎవరిని పంపించింది? బర్నబాను పంపించింది. 24 వచ్చిన కంటిన్యూ, లేకపోతే కంటిన్యూ చదవండి. అలాగే అతడు వచ్చి దేవుని కృపను చూసి, ఎక్కడ వీళ్ళు దేవునిలోకి చేర్చబడిన వారిని అందరిని చూసి, కృపను చూసి, దేవుని కృప వాళ్ళు అక్కడ చేర్చబడ్డం చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు? తల్లి సంఘము నుంచి పంపబడిన వాడు బర్నబా. ఎవరు సత్పురుషుడు? అంటే సత్యానికి స్తంభంగా నిలబడిన వాడు. అంటే నువ్వు బోధ చేయడానికి బయటికి వెళ్ళాలంటే సత్యానికి స్తంభంగా నిలబడాలి. అప్పుడు నువ్వు వెళ్ళాలి బయటికి. నువ్వు ముందు ఏదో 4 ముక్కలు నేర్చుకున్నాను వెళ్ళిపోవటం కాదు. సత్యానికి స్తంభంగా నిలవగలిగిన శక్తి నీలో రావాలి. అప్పుడు అలా వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోవటం కాదు, మరలా సంఘము నిన్ను సెలెక్ట్ చేయాలి పంపించడానికి. సంఘం నిన్ను పంపించాలి. సత్పురుషుడు అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడై బహుజనులు ప్రభు పక్షమున చేరి ఆయన ప్రసంగాలు విని. మరలా ఈయన కూడా చాలా ప్రసంగాలు చేశాడు, దేవుళ్ళో నడిపించాడు, క్రీస్తు సంఘంలో చేర్చాడు. అవునా? అలా ఈ ఎవరైనా బర్నబా ప్రసంగాలు విని చేర్చబడిన వాడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. 25 వచనం చూడండి. ఇప్పుడు అంతటా
అతడు సౌలును ఈ బర్నబా సౌలును వెతుకుటకు తార్సు పట్టణానికి వెళ్ళిపోయాడు. తార్సుకు వెళ్ళి అతనిని కనుగొని పౌలును తీసుకుని ఎక్కడికి వచ్చేసాడు? మరలా అంత్యొకయ సంఘానికి వచ్చాడు. అంటే తార్సులో కూడా ఏముందన్నమాట? దేవుని సంఘం ఉంది. వీరు పౌలు బర్నబా కలిసి ఒక సంవత్సరం అంతయు ఆ సంఘములో, ఏ సంఘములో? అదండి, ఎక్కడ చెప్పండి? ఏదండి, అంత్యొకయ సంఘములో ఒక సంవత్సరం ఉండాలంట, కలిసి ఉండాలంట వాళ్ళు. ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనిపించుకున్నారు. చూడు, క్రైస్తవులను పిలువబడ్డారు, క్రైస్తవులు అనబడిరి. అదే క్రీస్తు సంఘము, అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘము. అవునా? 15వ అధ్యాయం ముగించుకుందాం. 15వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము మొదటి నుంచి. ఇక్కడ వివాదం చూడండి. ఇందాక ఏం చదువుకున్నారు అంటే, ఎవరైనా ఒక బోధకుడికి వెళ్ళాలంటే సంఘం పంపించాలి. ఆ సంఘము అధికారం కలిగినదై ఉండాలి. ఆ సంఘం క్రీస్తు సంఘమై ఉండాలి. ఆ సంఘం అపోస్తులతో కలిసి ఉండాలి. అవునా? ఇది చూసుకున్నాం. ఇప్పుడు మొదటి వచ్చిన నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే 15వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. కొందరు యూదాయ నుండి వచ్చి వీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ లేదని సహోదరులకు బోధించారు. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు యూదాయ నుండి వచ్చారంట. ఇది గమనించండి. వీళ్ళెవరో ఇప్పుడు మనకు తేలాలండి బయటికి. వీళ్ళెవరో తేలాలి. వీళ్ళెవరో తేలితేనే మన దగ్గరకు వచ్చే దొంగలు ఎవరో మనకు అర్థమవుతుంది. మనకు ప్రసంగాలు చేయడానికి లేదా మనకు బోధలు చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది. కొందరు వచ్చారు. ఎక్కడి నుంచి? యూదాయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని ఆ సహోదరులకి బోధించారు. ఎక్కడ బోధించారు? ఈ అంత్యొకయలో బోధించారండి వాళ్ళు. అవునా? చాలా మంది వచ్చారు, అలా బోధించారు. పౌలునకును బర్నబానకును వారితో, ఎవరితో? కొందరు వచ్చారు కదా, యూదాయ నుండి వచ్చారు కదా. ఎక్కడికి? అంత్యొకయ సంఘానికి వచ్చారు కదా. అంటే సంఘంలో ఉన్న వారి దగ్గరకు వచ్చి తప్పుడు బోధలు చేయడానికి వచ్చారండి వాళ్ళు అక్కడ. అప్పుడు వాళ్ళతో వీళ్ళకి ఫైటింగ్, విశేష వివాదం, తర్కము కలిగిందండి. వాదోపవాదాలు జరుగుతున్నాయి. పౌలు బర్నబా కలిసి వాళ్ళతో వాదిస్తున్నారు. విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు, ఇప్పుడు గమనించండి పాయింట్. ఈ తర్కము విషయమై పౌలు బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును తల్లి సంఘమైన పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులను నిశ్చయించిరి. సెలెక్ట్ చేసుకున్నారని కొందరిని ఏర్పరిచారు. చూడండి, ఇంతవరకు విన్నది ఒకటి, ఇప్పుడు వినేది ఒకటి. చూడండి మీరు, ఇంతవరకు విన్నది ఒకటి, ఇప్పుడు వినేది ఒకటి. ఎక్కడి నుంచి పంపించారు వీళ్ళు? వాళ్ళలో కొందరిని సెలెక్ట్ చేశారు. అపోస్తలుల యొద్దకు వెళ్ళాలి, పెద్దల యొద్దకు వెళ్ళాలి. ఎక్కడంటే ఇక్కడ తేలే సమస్య కాదు ఇది. ఎందుకంటే మోషేను గురించి చెప్పి బోధిస్తున్నారు వాళ్ళు. అక్కడ సున్నతి చేసుకోండి అని మోషే చెప్పిన ఆచారాన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు. క్రీస్తు తర్వాత అది ఎప్పుడో కొట్టివేయబడిందన్న సంగతి వీళ్ళు క్రీస్తు సంఘం ద్వారా చెప్పబడుతుంటే దీనిని కాదని వీళ్ళు యూదాయ నుండి వచ్చేసి చెబుతున్నారు. దీనిపై వాదోపవాదాలు జరిగినందున ఇది ఇక్కడ తేలే విషయం కాదని చెప్పి కొందరిని సెలెక్ట్ చేసి తల్లి సంఘమైన క్రీస్తు సంఘం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది కనుక అక్కడికి వెళ్ళవలెనని సహోదరులను నిశ్చయించిరి. కాబట్టి 3వ వచనం, వారు సంఘము వలన సాగనంపబడి. చూడండి, ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని? సంఘము పంపిస్తుంది. ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నాను, అరిసి చచ్చిపోతున్నాను నేను. ఏమంటే వారు సంఘము వలన సాగనంపబడి ఫెనికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అక్కడ మొత్తం ఆ ప్రాంతాలలో దేవుని సంఘం క్రీస్తు సంఘములుగా పిలువబడుతున్న వారు అన్యజనులు అయిన వారు దేవుని వైపు తిరిగేది చూసి ఆ సంగతి ఎరిగి తెలుసుకుని తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషం కలుగజేసిరి. 4వ వచనం,
వారు యెరూషలేముకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని ఎక్కడి నుంచి వచ్చిన వారిని ఈ విషయాన్ని మోసుకొచ్చారు కదా, ఈ ప్రాబ్లం తీసుకొచ్చారు కదా, యూదయ వాళ్ళు వచ్చి ప్రసంగించారు కదా అంత్యొకయలో అండి. వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇక్కడ పెద్దలుగా సెలెక్ట్ చేయబడిన వారి తల్లి సంఘంలోకి వెళ్ళేసరికి ఏమండి వాళ్ళని చేర్చుకుని చూడండి అక్కడ యెరూషలేముకు రాగా సంఘపు వారును అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయ్యుండి చేసినవన్నీ వారికి వివరించిరి. అలా అయిపోయిన తర్వాత 22 చూడండి. ఇప్పుడు అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యొకయకు పంపుటకు యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. చూసారు ఎక్కడ సెలెక్ట్ చేశారన్నమాట వీళ్ళు. అదండి వీళ్ళని ఎవరిని పంపించాలనుకుంటారు అంత్యొకయకి ఈ ఎవరిని బర్సబ్బా ఎవరు వీళ్ళు బర్సబా ఎవరు ఇంకొకరు ఎవరు శీల. వీళ్ళని ఎందుకు పంపించాలనుకుంటున్నారు? వీళ్ళే క్యాలిబర్ క్యాండిడేట్స్ అనమాట అక్కడ బోధించడానికి. అవునా, వీళ్ళైతే అక్కడ డీల్ చేయగలరు ఎలాగని ఈ వివాదంపై ఎక్కడ జరుగుతున్న భయంకరమైన పరిస్థితుల మధ్య వీళ్ళైతే అక్కడ కరెక్ట్గా చెప్పగలరు చేయగలరని సంఘం వీళ్ళని ఎంపిక చేసి వీళ్ళని పంపుట సంఘం అంతటికి తోచెను. 23వ వచనం వీరు రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తులను పెద్దలైన సహోదరులను అంత్యొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్ని జనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా ఎదురు నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచారు, మీ మనస్సులను చెరిపారు అని మేము విన్నాము కనుక వారికి మేము అధికారం ఇవ్వలేదు అని ఉంది. చూడండి అర్థమైందా? నీకు సంఘం అధికారం ఇస్తేనే వెళ్ళి చెప్పు. సంఘపు అధికారం లేకుండా ఎవడు నీ దగ్గరకు వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు, ఒప్పుకోదు. మీరు పోతారు, వాడిపోతాడు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? గుడ్డివాడు త్రోవ చూపితే ఇద్దరు ఎవరెస్ట్ మహాహిమాలయాలకు ఎక్కిపోతారని ఉందా? ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళంతా? గుంటలో పడతారన్న. గుంట ఏంటో తెలుసా? నిత్య నరకం, అది పాతాళ కూపం, అది అవునా, భయంకరమైన నరకానికి వెళ్ళిపోతారు మీరు అని చెప్పాడు. నీ దగ్గరకు సంఘము ద్వారా పంపబడిన వాడైతే వాడు క్రీస్తు ద్వారా కళ్ళు తెరుచుకున్నవాడు మీకు నిజాలు చెబుతాడు. సంఘము ద్వారా పంపబడలేదు వాడు ఎవడో తెలుసా? గుడ్డివాడు. కనుక వారి మాట మీరు వింటే మీరేమైపోతారు? మీరు కూడా గుడ్డులైపోతారు అంటున్నాడు ఆయన. సంఘం పంపించాలండి. నిజంగా సంఘం పంపించిందా ఎవరినైనా? అఫ్కోర్స్ నేను చెప్తానండి, నన్ను ఎవరు పంపించారో తెలుసా? నన్ను ఎంపిక చేసి ఈ రైచూరు ప్రాంతంలో ప్రకటించమని నా దగ్గర అఫిలియేషన్ లెటర్ ఉందండి. ఈమె దగ్గర ఒక అఫిలియేషన్ లెటర్ ఉందండి వైస్ ప్రిన్సిపల్గా. ఏమని పంపించారో తెలుసా? ఇక్కడ ఈ రాయచూరు ప్రాంతంలో బోధ చేయటానికి మీరు అర్హులని ఎంపిక చేసి పంపించారు నన్ను ప్రిన్సిపల్గా, ఈమెను వైస్ ప్రిన్సిపల్గా. తర్వాత కోఆర్డినేటర్స్గా ఉన్నారు. ఎవరు పంపించారు వీళ్ళని? సంఘం. ఏ సంఘం? క్రీస్తు సంఘం. అది అపోస్తలుల బోధకు కనెక్ట్ అయిన సంఘం. అదేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. ఆలోచించండి, బయటకు వెళ్ళాలంటే నువ్వు సంఘపు అనుమతి పొందాలి. ఎవరు అనుమతి పొందావు? నువ్వు యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళిన వారు అనుమతి తీసుకెళ్ళారనుకున్నారా వీళ్ళు? ఒక్కసారి జయశాలి గారు లాక్ చేశాడా? అపోస్తలుడైన పేతురు గారు ఎలాగైతే లాక్ చేయాలనుకున్నాడో అలా లాక్ చేశాడా? బయటికి వెళ్ళి నువ్వు 100 డిబేట్లు కాదురా, 1000 డిబేట్లు చేసి చస్తావు నువ్వు. ఆయన లాక్ చేసి చెయ్యనంత వరకే నువ్వు బ్రతుకుంటావు. వీడు ఈ సంఘ సభ్యుడు కాడు అని లాక్ చేశాడా? ఎక్కడ నువ్వు శిక్షలోనికి వెళ్ళిపోతావు, నీకు పరలోకం ఉండదు. అదండి క్రీస్తు సంఘం. అక్కడ ఎంపిక చేయబడాలి, అక్కడ నుంచి నిన్ను పంపించాలి. 24 మళ్ళా చదువు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ భోజన ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? వీళ్ళు కూడా ఎక్కడైతే తల్లి సంఘం ఉందో అక్కడ నుంచే వచ్చారు, కానీ అనుమతి లేకుండా వచ్చారు వాళ్ళు. గమనించండి,
ఇలాంటి పాయింట్స్ కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోలేదండి. ఎవరు? జైశాల్ గారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన పనికి మాలిన సన్నాసులు గుర్తుపెట్టుకోలేదు. ఈ పాయింట్ ఉంది కదా, చూసుకోవచ్చు కదా, బైబిల్లో ఉంది కదా, రాయించాడు కదా సంఘం ఏంటో. ఎవడికి తోచింది వాడు చేస్తున్నాడు, ఎవడికి నచ్చింది వాడు చేస్తున్నాడు. తప్పు. అది క్రీస్తు సంఘం కాదు, క్రీస్తు సంఘ సభ్యులు కాదు వాళ్ళు. మాకు తెలిసిందని చేసుకుంటున్నారు డిబేట్స్. టైం రావాలి, అలాంటి టైం వచ్చినప్పుడు మాట్లాడతారు. అందుకే ప్రసన్న బాబు గారు ఎప్పుడు మాట్లాడిన ఏమంటాడు తెలుసా? టైం రావాలి, కండిషన్స్తో డిబేట్ కావాలంటాడు ఆయన. ఎవడు ఒప్పుకుంటాడు దాన్ని? ఎవడు ఒప్పుకోవడం లేదండి. ఒప్పించడం, వీళ్ళు రాజీ పట్టడం, బయటకు వచ్చేయటం. దేవుని పిల్లలారా, సంఘం అంటే అదండి క్రీస్తు సంఘం అంటే. క్రీస్తుకు అన్యాయం జరిగితే నేనున్నానని నిలబడాలి. బైబిల్కి అన్యాయం జరిగిందా? నేనున్నానని నిలబడాలి. దేవుడి మీద అపనిందలు వస్తున్నాయా? నేనున్నానని నిలబడాలి. వాళ్ళే క్రీస్తు సంఘంగా పిలువబడతారు. అలా నిలబడిన ఏకైక సంఘం ఈ ఆరిన నేల మీద ఎక్కడ ఉందనంటే అది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తప్ప ఏది లేదండి, ఏది నిలబడలేదు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అదంటే దేవుని సంఘం. అలా కట్టబడాలండి దేవుని సంఘం. ఆ సంఘము నుండి నువ్వు వెళ్ళాలి, పంపించాలి. సంఘము నిన్ను ఎంపిక చేసి పంపించాలి. అంతవరకు నువ్వు బోధ చేయకూడదు అసలు, తెలుసా? జైశాల్ గారు ఒక నిబంధన పెట్టారు. కోఆర్డినేటర్ అవ్వాలన్నా ఎంపీటీహెచ్ కంప్లీట్ అవ్వాలి. అంటే 8 సంవత్సరాలు డిప్లొమా టు ఎక్కడి నుంచి D2M వరకు, అవునా? డిప్లొమా మొదలుకుని ఎంపీటీహెచ్ వరకు మొత్తం పాఠాలు నీకు వచ్చేయాలి. అప్పుడు నువ్వు ఒక కోఆర్డినేటర్గా ఎంపిక చేయబడిన వాడికి ప్రసంగాలు చేయాలి. అది కూడా ఏదో ఒక కాలేజీ క్రింద ఉండాలి ఒక 2-3 సంవత్సరాలు. అది అయిపోయిన తరువాత వీడు మంచి ప్రసంగికుడని నిర్ధారించిన తరువాత సంఘం అప్పుడు నిన్ను ప్రిన్సిపల్గా అపాయింట్ చేయడానికి ఒక లెటర్ రాయాలి. ఎక్కడి నుంచి ఇవేవి లేకుండా మాతో గొడవపడడం, బయటికి వెళ్ళటం, చెదరమైపోతున్నారండి. వాళ్ళకి తెలియదు, లాక్ చేయబడతారు తరువాత. వద్దండి దేవుని పిల్లలారా, సార్వత్రిక సంఘం ఇది తెలుసుకోండి. నేను చెబుతున్నా కూడా నిజాలని మీరు నమ్మండి అని మేము చెప్పట్లేదు. అవి కూడా బైబిల్లో ఉన్నాయో లేదు చూడండి. ఉంటేనే మీరు నమ్మండి, లేకపోతే వద్దు. అర్థమైంది అనుకుంటున్నాను. క్రీస్తు సంఘం ఏంటో, దానికి ఉన్న ఆధిక్యత ఏంటో, దానికి ఉన్న పవర్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దేవుని పిల్లలుగా సార్వత్రిక సంఘంలో సభ్యులుగా మనమందరం చిరకాలం ఉండాలని ఆశిస్తూ నాకు ఇవ్వబడిన సమయాన్ని పూర్తి చేసుకుంటూ చాలాసేపు మీరు కూర్చున్నారు, విన్నారు కనుక మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్న. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మహోన్నతమైన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనములు ఆయన. ఇదిగో తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పటానికి ఎంపిక చేసి మీరు పంపించారు. ఇదిగో మీ పిల్లలు దానిని అర్థం చేసుకుని మీ పిల్లలుగా మేము ఏం చేస్తున్నాం అన్న దానిని ఎరిగిన వారుగా మీ పిల్లలు ఉంటూ మరి అందరూ కలిసి కట్టుగా ఉండి మీ ప్రేమ కలిగిన వారుగా ఉంటూ మరి మీరు స్థాపించాలనుకున్న సంఘములో సభ్యులుగా మేము నిలవటానికి మమ్మల్ని మీరు ప్రోత్సహించి నిలబెట్టండి. ఆయన మీ పిల్లలు మీ మాటలు తెలిసిన వారుగా, కొన్ని విషయాలు తెలియని వారుగా, ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని మోసపోతూ మా దగ్గర నుంచి విడిపోవాలన్న ఆలోచనతో, మా దగ్గర నుంచి దూరంగా ఉండాలన్న చెడు ఆలోచనతో ఉన్నారు కనుక అలా కాకుండా మీ పిల్లలకు సర్ది చెప్పే మాటలు ఇప్పుడు మీ ద్వారా, మీ సహాయం ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాం. ఈ మాటలు విన్న మీ పిల్లలు బ్రతుకుతారు. ఈ మాటలు వినకుండా వెళ్ళిపోయిన మీ పిల్లలు చచ్చిపోతారు. కనుక మీ పిల్లలకు మమ్మల్ని అందరినీ మీరు రక్షించండి. ఇక్కడ చేరి ఉన్న మీ పిల్లలందరూ కూడా మరి సంఘ సభ్యులలో ఒకరిగా మీరు నిలబెట్టమని కోరుకుంటున్నాను నాయన. మీ పిల్లలకు మమ్మల్ని అందరినీ దీవించమని, మరోసారి మీ ప్రేమ ఆప్యాయతను మాకు నేర్పించి మీ జ్ఞానమంతా మమ్మల్ని నిలబెట్టమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పేరుట మీకు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ వందనాలు.